మూల గణపతి దేవాలయం, విష్ణుపురి, కాజీపేట. సదానందమహం వందే మదనానంద సంయుతం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదా క్షేత్ర సుస్థితం వందే మందారు మందారమిందిరానంద కందళం అమందానంద సందోహ బంధురం సింధురాననం వాగర్థాల్వ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్తం నృసింహమహం భజే సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. అనాలి అర్జున అనడం లేదు. మన సారథి, మన జీవితానికే సారథి, మన జీవిత రథానికి సారథి, మనకు మంచి మంత్రి, మనకు వియ్యంకుడు, మనకు సఖుడు, మనకు గురువు, మనకు దేవుడు. ఆయన మనల్ని విడిచిపెట్టి సనీయం అనుజాధీశ వదిలిపెట్టి వెళ్ళిపోయిందని పక్కున వారికి కింద వడిస్తున్నాడండి అర్జునుడు. కృష్ణ పరంధాముడు వెళ్ళిపోయినాడనే వృత్తాంతం తన యొక్క అవతార పరిసమాప్తి చేసినాడని బాగా చెప్పలేక చెబుతూ ఏడ్చినాడు. ఆయన చేసినటువంటి గొప్పనైన సహాయాలన్నీ తలుచుకొని మాటి మాటికి వెక్కి ఏడుస్తున్నారు పాండవులు. అన్నయ్య పరిస్థితి ఏమనుకుంటున్నావు? పోయేటప్పుడు కృష్ణుడు ఒక మాట చెప్పాడు నాకు. అంతఃపురంలో ఉన్న 16,108 మంది స్త్రీలు వాళ్ళ పరివారాన్ని ఇక్కడికి చేర్చుమని చెప్పినాడు. కానీ ఆతేరారథికుండు నా ఆహయములాయస్త్రాసనం వాశరవ్రాతం వన్యుల తొల్లి జంపును తుదిన్ వ్యర్థంబులవిపోయే మచ్చేతోధీషుడు చక్రిలేమి వసిత క్షిప్తాజ్య మాయావి మాయాతంత్రోశర భూమి బీజముల మర్యాద నిమేషంబునన్. అందరిని తీసుకొని వస్తుంటే ఆటవికులు మీదపడ్డారు. నేను ఎక్కిన రథం ఎటువంటిది? కృష్ణుడు సారథ్యం చేస్తూ ఉంటే అక్షోహిణ్య కొద్ది సైన్యాన్ని నిర్జించినటువంటి రథం, కురుక్షేత్రం వదిలిన రథం, అదే విల్లు, అవే బాణాలు. కానీ లాభమేమి? కృష్ణుడు లేడు కాబట్టి నేను వేసిన బాణాలన్నీ దుక్కిదున్నని భూమిలో వేసిన విత్తనాల వలె వృధా అయిపోయినాయి. అందరు కలిసి నా వీపాలు కొట్టినారు, వాళ్ళు వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. ఈ విధంగా ఎందుకు? మా చేతోధీషుడులేమి, నా శరీరం మాత్రమే ఉంది కానీ ఆక్సిజన్ తిరగడం లేదు. ఆ విధంగా ఉంది పరిస్థితి. శరీరం ఉంటుంది కదా, మనం పోయిన తర్వాత కూడా శరీరం ఉంటుంది కానీ లోపల ఆక్సిజన్ తిరగదు. ఆ విధంగా ఉంది. మా చేతోధీషుడులేము. ఆ తర్వాత జరిగిన వృత్తాంతాలు తలుచుకున్నారు, ఏడ్చినారు. ఇదంతా అంతఃపురంలో ఉన్న కుంతి వింటుంది.
ధర్మరాజు అంతఃపురానికి కుంతి ఉండేటువంటి ఇల్లు దగ్గర అంతఃపురం దాని ప్రతి వృత్తాంతం వినబడుతుంది. మా యదువుల నాశము మాధవు పదవియు విని కుంతి విమల భక్తిన్ భగవత్పద చింతాతత్పరయే ముదమున సంసార మార్గమున కుంభాసన్. ఆ మాట విన్నదంతే. మాట విని కుర్చీలో కూర్చున్నట్టే కృష్ణ అన్నది ప్రాణం వదిలేదండి. కుంతి మహాభక్తురాలు. ఆ కృష్ణుడు పోయిన తర్వాత ఒక క్షణం కూడా ఉండకుండా ప్రాణం వదిలిపెట్టింది. ఆలోచన చేసుకున్నాడు ధర్మరాజు. మహానుభావుడైనటువంటి కృష్ణుడు తన పరంధామానికి వెళ్ళిపోయినాడు. భీష్ముడు వెళ్ళిపోయినాడు. తాళాలు చేసుడు మొదలైంది. అనవసరమైన కోర్టు వ్యాజ్యాలు ప్రారంభమైనవి. ఇప్పుడు ఉండడం నాకు ధర్మం కాదు. కనుక పరీక్షిత్ మహారాజుకు దేవరాతునికి పట్టం కట్టాడు. పట్టం కట్టి మహాప్రస్థానం కోసం తాను తన యొక్క పరివారం తీసుకొని తమ్ముళ్లతో సహా కలిసి ధర్మరాజు మహాప్రస్థానానికి వెళ్ళాడు. ఇక్కడ పరీక్షిత్ మహారాజు రాజయ్యాడు. రాజయ్యి పరిపాలన చేస్తూ భూలోకమంతా తిరుగుతూ మంచి దివ్యమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నాడు. పరీక్షిత్ మహారాజు పరిపాలన చేస్తూ ఉన్నటువంటి ధర్మబద్ధమైన వృత్తాంతంతో పడుతుంది కదా. మనం కూడా 7 రోజుల్లోనే చచ్చిపోతామండి. స్వామివారి దగ్గరికి వస్తే 7 రోజులు చచ్చిపోతారంటారని మీరు అనుకుంటున్నారు కదా. 7 రోజులు కాకపోతే మనకి ఎన్ని వారానికి 5 ఆదివారం పోతుంది. ఇప్పుడు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఉండే 7 రోజులు. ఈ 7 రోజులు ఎప్పుడో ఒకసారి పోతాం కదా మనం. 7 రోజులు ఎందుకు తీసుకున్నారంటే కారణం ఇది. ఈ 7 రోజుల్లో ఎప్పుడో మనం ఢాం కాబట్టి మనం కూడా 7 రోజులు పోయేది. 7 రోజులు ముక్తి వస్తుందా? కంపల్సరీ వస్తుందండి. ఎన్నో రాకుండా డిసెంబర్ 1 నాడు మాత్రం నేను వెళ్ళిపోతా కాబట్టి మీరు ఆగిట్టుకోవచ్చు. ముక్తి 7 రోజుల్లో ముక్తి వస్తుందా? కంపల్సరీ తెచ్చుకోవచ్చు. 7 రోజులు ఎందుకయ్యా ముక్తి రావడానికి? ఖట్వాంగుడు అనే ఒక మహానుభావుడు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుగారు దేవతలకు బాగా సహాయం చేశాడు యుద్ధంలో. దేవతలందరూ కలిసి నీకు ఏం కావాలి మహారాజా అని ఆయన అడగకూడని ప్రశ్న అడిగింది. వాళ్ళు అడిగితే ఆయన అడగకూడదు వరం అడిగాడు. సహజంగా అడగకూడని వరం ఒకటి ఉంటుంది. ఏమిటి? నా ఆయుష్యం ఎంత అని ఎవరిని అడగకూడదు. జ్యోతిష్ శాస్త్రవేత్తలు కూడా అన్ని చెప్తారు. ఆ 12వ కాలం దగ్గర పోయి దాటిస్తారండి. చెప్పరు అక్కడ పోగానే. చెప్పకూడదు నియమం. జ్యోతిష్యానికి వాస్తుకు కొన్ని నియమాలున్నాయి. అడగంది చెప్పొద్దు మొట్టమొదటి నియమం. చాలా మంది వాస్తుశాస్త్రవేత్తలు ఈ మధ్యలో బయలుదేరండి. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వాస్తుశాస్త్రాలు అన్ని రకాల. వాస్తు వస్తేనే వాసుడు అని ఏం లేదు. మన పైసలు వాసుడు తప్ప ఏం లేదు. ఒక ఈశాన్య తర్వాత పెట్టుకుంటాడు, తీసేసి కానీ ఉత్తరం పెట్టుకుంటాడు. వీడు ఊర కొట్టాక వాడిచ్చి మనం పెట్టిస్తాడండి. పైసలు మనయ్యండి. ఈశాన్యంలో తర్వాత పెట్టాలండి. శాస్త్రం పెట్టుకో. ఈశాన్యం ఎవరిదండి? ఈశాన్యం శంకరుది. దర్వాజ ముందర చెప్పులు ఇస్తారు కదా. చెప్పులు ఇచ్చి లోపలికి వస్తారు. శంకరుడు ఏమంటారు? అరే బాబు అందరి చెప్పులు నన్ను ఎత్తులు ఇస్తాను ఈ పని పడతాను. నేను అది ఈశాన్యంలో దర్వాజ పెడతాను. ధర్మశాస్త్రం ఒప్పుకోదు. ధర్మశాస్త్రం ప్రకారం దర్వాజ పెట్టడానికి యజమానికి సంబంధం ఉన్నది. గేటు దర్వాజ ఎక్కడ పెట్టాలని సంబంధం ఉన్నది. అట్లా అంటే వాస్తు చెప్తే ఇంటికి వస్తారు. భోజనం చేసుకుంటా మనకి వాయ కొట్టుకుపోతారండి. అన్నం తిన్న పాపానికి మంచిగా కట్టిన కానీ ఈ మూలకి గోడ లేకుంటే బాగుండేటండి. ఆ గోడ కొట్టే 1,00,000 రూపాయలండి. ఛాయ పోసి చాలా నా పైసలు పెట్టి ఛాయ పోస్తే 1,00,000 రూపాయలు మన పెట్టిపోతారండి. పోయినప్పటి నుంచి ఆనుకోగానే పాపం ఆ రోజు వాతావరణం మారింది, తుఫాను వస్తుంది, సర్దయింది. నిన్న మా అన్నయ్య చెప్పిపోయాడు తెలుసా అంటదండి. ఏమి? ఈ గోడ ఉండడం వల్లే సర్ది వచ్చింది. చల్లారి గోడ కొడుతుంది 1,00,000 రూపాయలు. ఎవరింటికి పోయినా వాడు చెప్ప. ఒకవేళ అడగంది జ్యోతిష్యం కానీ అడగంది వాస్తు కానీ చెప్తే అది శివ సంస్కారం చేసే విధానం తప్ప శివ సంస్కారం చేసే విధానం కాదు అని శాస్త్రంలో నిషేధం ఉంది. కాబట్టి అడగంది చెప్పకూడదు. మనకు తెలిస్తే ఊరుకోవాలి. వాళ్ళ సాధక బాధకాలు వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళకి వచ్చినప్పుడు నీకు తెలిసింది చెప్పాలి. అంతేగాని ప్రతి వాళ్ళ ఇంట్లో పోయి వేరు పెట్టకూడదు. ఇక్కడ ఆయన ఏమడిగినాడు? 12వ కాలం నా యొక్క ఆయుష్ ఎంత ఉందండి అంటే నీకు ఆయుష్ 24 నిమిషాలు అని చెప్పండి. 24 నిమిషాలు చచ్చిపోతామన్నాడు. వెంటనే ఆయన అక్కడి నుంచి స్వర్గలోకం నుంచి, స్వర్గలోకంలో ఈ కర్మకాండాలు చేసుకుని వేయకుండే స్వర్గలోకం అంత భయంకరమైన లోకం ప్రపంచం నుంచి ఏది లేదు. నరకలోకం కాదు నయం. స్వర్గం అంటే డేంజర్. అది ఎందుకు అని కాదు. అందుకని స్వర్గలోకం ఆడి బయట వచ్చాడు. భూలోకానికి వచ్చి కూర్చొని గర్భాసనం వేసుకొని సర్వసంగ పరిత్యాగం చేసి ఆయన సాక్షాత్తు మోక్ష పదానికి పోయిందయ్యా. 24 నిమిషాల్లోనే మోక్ష పదానికి పోయినాడు ఖట్వాంగ మహారాజు. నీకు యు హావ్ గాట్ లాట్ ఆఫ్ టైం. 7 రోజులంటే మామూలు మాటలు అనుకున్నా. 7 రోజుల్లో బ్రహ్మాండంగా మోక్షం అయిపోవచ్చు. మొట్టమొదటి. రెండోది ఆసన్న మరణం ఏం చేయాలంటావు? ఆసన్న మరణం చేయాల్సిన పని
దగ్గరకు వచ్చి మరణం దగ్గరికి తెలిసింది. ఆసన శుద్ధి చేసుకోవాలి, ఇంకా చచ్చిపోతాడు ఎప్పుడో తెలుసు కదా. అయినా రాజాను చాలా గొప్ప అదృష్టవంతుడు అయ్యాడు. అందరేమో ఈ రాజు చచ్చిపోతాడు కదా, ఇంకా ధర్మాత్మ అందరు బాధపడుతుంటే ఈ శుకబ్రహ్మ ఏమంటాడు, నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా, బ్రాహ్మణ కుమారుడికి ఎంత మేలు చేసి అనుకుంటున్నావు, వాళ్ళ నాయన విడల వేసినా కూడా బ్రాహ్మణుడు అతడికి మేలు చేసిండు. ఎందుకు? నిత్యం సన్నిహితో మృత్యు, ఏ క్షణంలో ఎవడు ఎక్కడ ఎట్లా రాలిపోతాడో తెలియదు. అటువంటి చోట నువ్వు 7 రోజుల దాకా గ్యారంటీ బతుకుంటావని ఆ బ్రాహ్మణుడు చెప్పినాడు. కాబట్టి నువ్వు గొప్పవాడిని. 7 రోజుల దాకా నువ్వు బతుకుంటావు, నువ్వు 7 రోజుల దాకా చావడానికి వీల్లేదు. అంటే లైఫ్ టైం ఎంత ఎక్స్టెన్షన్ చేసిండు? 7 days ఎక్స్టెన్షన్ చేసింది ఎవరు? ఆ బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడి యొక్క వాక్యం ద్వారా నీకు ఎంత మేలు జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయి. కాబట్టి 7 రోజులకు నువ్వు చావు, 7 రోజుల తర్వాత ఉండవు. కనుక చచ్చేవాడు ఏమి చేయాలి? ఆసన్న మరణం ఏమి చేయాలి? మనం అంత ఆసన్న మరణం కాకపోతే ఆలోచన చేయండి. ఏ క్షణంలో పోతాము, రాలిపోతాం, ఎక్కడికి పోతామో ఆగుతుందా? ఆలోచన బాగా దృష్టి పెట్టుకుంటే బుడగ పట్టుకుని రాలిపోతుంది. ఎప్పుడు రాలిపోతుందో తెలియదు, ఎక్కడ రాలిపోతుందో తెలియదు. మరణం నిర్ణయం ఎట్లా ఉంటుంది? ఒక చోట బ్రహ్మాండమైన సభ జరుగుతుంది. బ్రహ్మాండమైన సభ జరుగుతుంటే అక్కడ సభలో అందరు వచ్చి కూర్చుంటున్నారు. వచ్చి కూర్చుంటుంటే యమధర్మరాజు వచ్చింది సభలో. పార్కింగ్ షెడ్ లో తన వెహికల్ పెట్టింది. యమధర్మరాజు వెహికల్ ఏంది? దున్నపోతుంది. పార్కింగ్ షెడ్ లో పెట్టింది. అప్పటికే విష్ణుమూర్తి సభలోకి వచ్చినాడు. గరుత్మంతుడు అక్కడ కూర్చున్నాడు. పార్కింగ్ షెడ్ లో తన వెహికల్ పార్కింగ్ చేసి అక్కడ పక్కన చూసినట్టు ఒక చిన్న పిట్ట ఉంది. ఆ పిట్ట దిక్కు చూసి ఒకసారి నవ్వుకుంటూ లోపలికి పెట్టింది యమధర్మరాజు. ఆయన నవ్వి లోపలికి ఒకనే పిట్ట 7 వరకు పెట్టినది. ఆ పక్కకు విష్ణుమూర్తి వెహికల్ ఉంది కదా, ఆయన ఎవరు? గరుత్మంతుడు. గరుత్మంతుడు అంటే ఎవరు? పక్షులన్నింటికి రాజు, పక్షుల రాజు గరుత్మంతుడు. తన ముందంటే పిట్ట ఏడుస్తుంది. పిట్ట ఎందుకు ఏడుస్తుందంటే, రాజా ఏం చేయాలి ఇప్పుడు? యమధర్మరాజు నన్ను చూసుకుంటూ నవ్వుకుంటూ పోయిందా? ఎవడు ఎవరి దిక్కు చూసి ఆయన నవ్విండో వాడు సమర్పయాలి ఉండదు, నా పని అయిపోతుంది. అట్లనా? నేను రాజుగారిని, నా పోర్ట్ఫోలియో చేసే పని తెలుసా, నా డిజిగ్నేషన్ తెలుసా, నేను ఎక్కడ ఉంటా? అయ్యా రాజా మీరు విష్ణుమూర్తి దగ్గర ఉంటారు. మరి విష్ణుమూర్తి దగ్గర నేను ఉన్నప్పుడు నాకు ఎంత ఉంటుంది? ఎక్కడికి పోయినా విష్ణుమూర్తి ఎవరి మీద ఆధారపడాలి? డ్రైవర్ మీద ఆధారపడాలి, లేకపోతే సున్నా. కనుక నేను చెప్పింది నా విష్ణుమూర్తి, అన్ని నాకున్నా అంత పెద్ద పోర్ట్ఫోలియో నాది, నేను చేసే పని ఎంత పెద్దది, నిన్ను రక్షించలేనా? నేను రక్షిస్తా. బరాబర్ యమధర్మరాజు బయటకు వచ్చేవారికి నేను రక్షిస్తాను. ఏం చేయాలి? నా వీపు మీద కూర్చోవాలండి. గరుత్మంతుడు రాజుగారు ఈ పిట్టను తీసుకొని వీపు మీద కూర్చోబెట్టుకున్నాడు. వీపు 7 సముద్రాల అవుతా ఓ చెట్టు దగ్గర వదిలిపెట్టొచ్చు. వచ్చి ఆయాసపడకుండా కూర్చుంటాం. ఆయాసపడకుండా కూర్చున్నది లేదా మీటింగ్ అయిపోయినా బయటకు వచ్చింది యమధర్మరాజు. వచ్చి అటు చుట్టూ చూస్తున్నాడు. గరుత్మంతుడు నవ్విండండి. ఏమో నవ్వుతున్నామే గరుత్మంతు అంటే, నువ్వు పోయేటప్పుడు ఎందుకు నవ్వు? నువ్వు పోయేటప్పుడు ఎందుకు నవ్వు అన్నాడు. ఏంటి ఇక్కడ పిట్ట ఉండాలి, ఆ పిట్టను చూసి నవ్వు వచ్చింది అని. అదే నువ్వు అన్నట్టు పని చేస్తావనే నాకు నవ్వు వస్తుంది. ఏమి నవ్వు? ఎందుకు నవ్వినా? యమధర్మరాజు చెప్పి ఏమి లేదు, మరి బ్రహ్మదేవుడు అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి రాతలు రాస్తుంటాడు. ఒక 5 నిమిషాలల్లా 7 సముద్రాల అవతల ఒక చెట్టు మీద ఒక వేరే గద్ద ఈ పిట్టను పొడిచి చంపుతుందని ఉన్నది. 5 నిమిషాలే 7 సముద్రాలకు ఎట్లా పోతుందని చూస్తున్నా నవ్వినా. ఎవరు తీసుకుపోయి చెప్పండి? సాక్షాత్ రాజుగారు తీసుకుపోయి అక్కడ వదిలిపెట్టి. మృత్యు తప్పదు. జో హోనా హోతా నిత్యం సన్నిహితో మృత్యువుని గురించి ఎప్పుడు ఆ మృత్యు ఎప్పుడు వెంటనే ఉంటుంది. కనుక రాజా ఆసన్న మరణం ఏం చేయాలి? ఆయనకి 7 రోజుల టైం వచ్చింది కాబట్టి చనిపోతామని తెలుసు కాబట్టి ఆయనకి 7 రోజుల టైం వచ్చింది, మనకు ఉన్నదో లేదో తెలియదు. కాబట్టి మనం ఎప్పటికీ అలానే సిద్ధమై ఉండాలి. వద్దన్న ఊరుకోండి. కోట్ల రూపాయలున్న బ్రైబ్ సిస్టమ్ ఉండదు అక్కడ. నో బ్రైబ్స్, బెంచ్కి సిస్టమ్ లేదు. హాఫ్ సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా మీకు టైం చేయడు, తీసుకపోతూనే ఉంటాడు. అయ్యో మా వాడు చూసి వస్తా అంటే ఉండదు, తీసుకపోవడం. అందరూ ప్రాణం పోయే వేరే అట్ట ఉంటుంది, గురుకు అంటాడు. వాడి అవస్థ వాడికి. ప్రాణం పోయే వేరే భయంకరంగా ఉంటుంది. ఆ భయంకరంగా ఉన్నప్పుడు ఇక పండ పెడతారు. గోడ మీద ఒక చిత్రం కనిపిస్తుంది. ఏమి? నువ్వు గుప్తంగా చేసిన పాపాలను చిత్రరూపంగా చూపడానికి చిత్రగుప్తులు వస్తుంది. మనకు తెలియకుండా చేసిన రహస్యకృత పాపాలు, ప్రకాశకృత పాపాలు, ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో అవన్నీ కూడా మొత్తము ఇక్కడి నుంచి చూస్తున్నాయి కదా. ఎప్పుడు వాట్సాప్ ఇప్పుడు వచ్చింది, ఇదివరకే ఉంది అక్కడ. ఆల్రెడీ నువ్వు ఇక్కడ మొదలు భూమి మీద అనగానే అక్కడ రికార్డ్ అవుతుంది. నువ్వు ఎక్కడెక్కడ పోతుంటే అక్కడ ఆన్లైన్ రికార్డింగ్ ఉంది.
మొత్తం రికార్డింగ్ ఇది సపరేట్ గా ఉంటుందండి. ఎప్పటికప్పుడు నిర్ణయం అండి. తప్పు చేసినావు ఒక గీత ఉంటుంది పక్కకు. ఆ కాలంలో ఏంటుంటది, ఈ తప్పుకు ఇది ఫలితం, ఇది సంవత్సరాలు. మొత్తం టేబుల్ రెడీ చేసి ఉంటుంది. ఆ టేబుల్ పట్టుకొని వస్తాడు. వచ్చి నువ్వు పలానా 8వ సంవత్సరంలో ఈ తప్పు చేసినావు, ఫలితం ఇది, నువ్వు శిక్ష ఇది, తర్వాత ఇట్లా కొడుతావు కానీ 8 నుంచి 100 సంవత్సరాలు కూడా చూపిస్తుంటాడు. ఈ పండుకున్న కదా కనపడుతుంటుంది. కళ్ళబడి నీళ్ళు వస్తుంటాయి, ఎక్కిళ్ళు వస్తుంటాయి. అబ్బాయి ఇంత పక్కకున్నాడు గురుకు అంటుంటాడు. వాడి అవస్థ వాడికి, వీడి అవస్థ వీడికండి. ఏమో చెప్తాడంటేనే ఏమో చెప్తాడు. ఏం చెప్తాడు వాడు చెప్పేటట్టు లేదు. ఇంకా ఏం చెప్తారు, మన్మరాలు వస్తే ప్రాణం పోతాడు. మన్మరాలు ప్రాణం తీసుకు రావాలా ఆలోచన. మన్మరాల మీదనే మనసు పెట్టు. మన్మరాల మీద పెట్టాడు, వాడు ఎవరి మీద పెట్టాడు, తర్వాత ఏమైందో వాడు కనబడుతుంది, చిత్రం చూపిస్తుంటాడు. కానీ ప్రాణ ప్రయాణ సమయంలో చేద్దామనుకుంటే కష్టం. కొంచెం ఆసన్న మరణం అయినప్పుడు మనకు తెలిసినప్పుడు ఏం చేయాలి? మనం అంతా ఆసన్న మరణమే కాబట్టి తెలుసుకోవాల్సింది ఏమిటి? నిజంగా చచ్చిపోతామని తెలిసిన వాడు వెంటనే చేసుకోవాలి. మొదట దర్భలు వేసుకుని ఆసన శుద్ధి చేసుకోవాలి. చక్కటి ఆసనం మీద కూర్చోవాలి. ప్రజ్ఞాబలంతో చిత్తాన్ని నిరోధించాలి. భగవంతుని యొక్క పాదాల మీద యందు నిలిచాలి. విరాట్ స్వరూపంలో పరమాత్ముడు విరాట్ స్వరూపాన్ని ధారణ చేయాలి. ధారణ చేసి ధ్యానం చేయాలి. ధారణ వేరు, ధ్యానం వేరు. అందులో ఆసనం సిద్ధి ఉండాలి, ప్రాణాయామం చేయాలి. ఇందులో భాగవతంలో చాలా సార్లు యోగ ప్రక్రియ వస్తుంది. యోగ ప్రక్రియ అని చెప్తా కానీ ఏ విధంగా చేయాలని నేను చెప్పాను. ఎందుకు? అది గురుముఖతనే నేర్చుకోవాలి కానీ మైకుల ద్వారా నేర్చుకునేది కాదు. కనుక యోగ ప్రక్రియను గురుముఖత నేర్చుకోండి. ఆసన శుద్ధి చేసుకోవాలి. చక్కటి ఆసనం మీద కూర్చోవాలి. ఆసనం మీద కూర్చున్నప్పుడు కూడా పెద్ద ఏముంటుంది, దానికి కింద కూర్చోవాలా మీద కూర్చోవాలా, చేలాలిన కుశోత్తరం, ఉత్తరం అంటే కింది నుంచా మీద నుంచా, పెద్ద ప్రశ్నలు పెట్టుకున్నావు. ఏదో కురవడమయ్యా, నువ్వు కూర్చుంటే అయిపోతావు. కూర్చోడు. నువ్వు మొత్తం ఆసనం ఎట్లా చేసుకోవాలంటే 100 సంవత్సరాలు కలిపితే నువ్వు ఎప్పుడు కూర్చుంటవచ్చు. కాబట్టి నువ్వు వేసుకొని మంచిగా దర్భం వేసుకొని, దాని మీద జింకచర్మం వేసుకొని, దాని మీద ఒక మంచి ధావళి వేసుకొని హాయిగా మెత్తగా ఉంటాడు కూర్చొని. స్థిరంచ సుఖమాసనం, మంచి సుఖమైనటువంటి ఆసనం రాడు. ఆసనం కూర్చున్నప్పుడు కూడా కూర్చుమే కూర్చోడు. శబ్దం ఒకసారి కూర్చున్నా, ఒకసారి కింద, ఒకసారి వండుకొని ఇట్లా కూర్చోదు. ఒకరికి ఏర్పాటు చేసుకుంటే అక్కడే కూర్చోండి, ఇబ్బంది లేదు. బాగా ఎత్తు మీద కూర్చున్నారు అనుకోండి, నిద్ర వచ్చి పడిపోతారు. మొట్టమొదటి జపం చేసేవాడికి దేవుడు ప్రత్యక్షంగా అడగాలి, నిద్ర ప్రత్యక్షం అవుతుంది. మొట్టమొదటి ప్రత్యక్షంగా నిద్ర. డాముని కింద పడితే తలకాయ వరకు ఆర్థోపెడిక్ హాస్పిటల్, అంతేగాని మనకి జపం కాదు. కాబట్టి చిన్నగా ఎత్తు ఉండాలి, బాగా ఎత్తు ఉండొచ్చు. విపరీతమైన గాలి వచ్చింది అనుకోండి, జలుబు చేస్తే తెల్లారించి బంద్ అవుతుంది. గాలి వేస్తే అనుకోండి, వేడి చేస్తే తెల్లారించి బంద్ అవుతుంది. కాబట్టి మామూలు గాలి వచ్చినట్టు ఉండాలి. బాగా వెళ్తుంది అనుకోండి, దాని ప్రాబ్లం అనుకోండి, వెళ్తురు అసలే అనుకోండి, నిద్ర వస్తుంది. కాబట్టి సరైన వాతావరణంలో స్వచ్ఛమైన రీతిలో మంచి పరిశుభ్రమైన వస్త్రాలు కట్టుకొని మనస్సును పరిశుభ్రంగా చేసుకునేందుకు ప్రాణాయామము చేసి కుంభకము, పూరకము, రేచకము, రిక్తకము అని ఉంటాయి. అంటే ఒకసారి వాయువును తీసుకోవడం పేరు పూరకం, ఆపడం పేరు కుంభకం, తర్వాత విడుదల చేయడం పేరు రేచకం. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ పేరు రిక్తకం. ఆ రిక్తకము, కుంభకము, రేచకము, పూరకము ఇవి చాలా ముఖ్యమైనవి. అవి ఏ విధంగా చేయాలని గురువుగారు అడగండి. ఆ విధంగా ప్రాణాయామాన్ని చేసుకొని ప్రత్యాహారం దానికి పడిపోకుండా చూసుకొని సమాధి స్థితిలో ఉండాలి. అప్పుడు ధ్యానం చేయాలి, ధారణ చేయాలి. ధారణం అంటే టోటల్ ప్రపంచంలో ప్రతి చోట పరమాత్మ యొక్క స్వరూపం చూడమే. పాదోస్య విశ్వభూతాని చెప్తాడు. భగవంతుని చెట్టు కనపడ్డది, చెట్టు ఏమిటి? మనం చెట్టు అనుకుంటాం. బ్రహ్మజ్ఞానం ఏమనుకున్నాడు, చెట్టు ఏమిటి? భగవంతుని యొక్క రోమాలు అంటాడు. నదులు ఉన్నాయి, నదులు ఏమిటి? భగవంతుని యొక్క శ్వాసవాయువు నుంచి వచ్చినటువంటి నీటి తుంపరలు ఏర్పడినటువంటి ప్రవాహ విధానం అనుకుంటాం. చూస్తానండి, సూర్యుడు కనపడ్డాడు, మనకు సూర్యుడు అనుకుంటాం. భగవంతుని యొక్క కన్ను అంటాడు. బ్రహ్మజ్ఞానం అనేటువంటి వాడు ధారణ చేసేవాడు అంటాడు. ధారణ అంటే విరాట్ స్వరూపంలో ప్రతి చోట పరమాత్మను చూడడం పేరు, పరమాత్మ అవయవాలను చూడడం పేరు. పరమాత్మ ఇట్లా పడుకొని ఉండాలనుకుంటే ఇవన్నీ ఉండడం పేరు ధారణ అవుతుంది. ధ్యానం అంటే ఏమిటి? ఒకే ఒక అంశం పైన మనం దృష్టి పెట్టడం పేరు ధ్యానం. మీకు ఉదాహరణ చెప్తాను. ధారణ ధ్యానం. ఇంట్లో కిచెన్ రూమ్ ఉంటుంది కదా, అందరింట్లో ఉండదు. మిగతా రూములు తీసేసినా దేవుని రూమ్ తీసేస్తారు, కిచెన్ రూమ్ తీసేయాలి కదా. అవసరమైన దేవుని తీసుకుపోయి బూట్లా వేస్తారు. కిచెన్ రూమ్ మాత్రం బ్రహ్మాండం. కిచెన్ రూమ్, బెడ్రూమ్, బాత్రూమ్ బ్రహ్మాండం ఉంటాయి. మిగతా రూమ్ దేవుని రూమ్ మాత్రం ఉంటుంది. ఆ కిచెన్ రూమ్ ఉంటుంది. కిచెన్ రూమ్ లో అన్ని పదార్థాలు ఉంటాయి. పోపు డబ్బా దగ్గర నుంచి గ్యాస్ పొయ్యి దాకా అన్ని వస్తువులు ఉంటాయి. అవునా? ఇప్పుడు మీ కిచెన్ రూమ్ మీకు కనబడుతుంది.
మీరు వెళ్ళిన తర్వాత ఈ బాగా ఉపన్యాసం విని దాని మీద తలకాయ నొప్పేస్తుంది. పొంగని ఏం చేస్తారు మొదలు చక్కెర డబ్బా ఛాయ పడతాం, మొత్తం ఉన్న సామాన్లన్నింటి చూడడం పేరేమో ధారణం. మీకు కావలసిన చక్కెర డబ్బా పట్టుకోవడం పేరు ధ్యానం. అంతే. మీరు చూస్తే మీరు కిచెన్ రూమ్ ఉన్నప్పుడల్లా ధారణ ధ్యానం జ్ఞాపకం రావాలంతే. మొత్తం సర్వ ప్రపంచం కిచెన్ రూమ్ అంతా కలిస్తే ధారణ, నీకు కావలసిన డబ్బా ఏది తీసుకుంటావు అది ధ్యానం. భగవంతుని యొక్క స్వరూపం అంతటా చూడటం పేరు ధారణ. నీకు కావలసిన పాదార విందాలు, ఆయన ముఖార విందము, హృదయార విందము, కరార విందము, పదార విందము, ఏదో ఒక అరవిందాన్ని ఆయన చూసుకోవడం. ఆయన యొక్క శరీరంలో ఏదో ఒక భాగం నీకు నచ్చుతుంది. కొందరికి కాళీ నచ్చుతాయి శరీరం, కొందరికి కృష్ణుడు ఉన్నాడు, కొందరు కృష్ణుడికి మురళి నచ్చుతుంది, కొందరికి చేతులు నచ్చుతాయి, కొందరికి పాదాలు నచ్చుతాయి, కొందరికి కలరే నచ్చుతుంది. కానీ ఎవరి యొక్క అభిప్రాయం అది. ఏదైనా కృష్ణుడే కదా. కనుక ఆ ఒకే ఒక వస్తువు మీద దృష్టిని కేంద్రీకరించడం పేరు ధ్యానము. పరిపూర్ణమైనటువంటి వస్తువు మీద దృష్టి కేంద్రీకరించడం పేరు ధారణ. మరి కిచెన్ రూమ్ లో ధారణ ద్వారా ధ్యానం వస్తుంది. మీరు ఆలోచన చేయండి, ధారణ ద్వారా ధ్యానం వస్తుంది. ధారణ నుంచి ధ్యానం తీసుకుంటాం, ధారణలో ఉన్నదే ధ్యానంలోకి వస్తుంది. కిచెన్ రూమ్ లో ఉన్నదాన్ని దగ్గర తీసుకున్నది వస్తుంది. దాంట్లో ఒక గొప్ప శక్తి ఉందండి. అంటే చేతులకి ఎక్కువ బలం ఉంటుందా, కాళ్ళకి ఎక్కువ బలం ఉంటుందా, అన్నిటికీ సమానమైన బలం. మీకు ఆకలి ఉన్నది బాగుంటే దాని ఉంటుందండి. కిచెన్ రూమ్ లో ఏముంటాయి, చాయ్ పత్తా చక్కెర దగ్గర నుంచి అన్నం దాకా చేసుకునే పదార్థాలు ఉన్నాయి. కొంచెం ఆకలి ఉంటుంది అనుకోండి, టీ చేసుకున్నారు. ఇంకా కొంచెం ఎక్కువ ఆకలి ఉంది అనుకోండి, ఉప్మా చేసుకున్నారు. ఇంకా కొంచెం టైం ఉంది, ఆకలి కూడా ఉందండి, పూరీలు చేసుకున్నారు. ఇంకా కొంచెం మంచిగా చేసుకున్నారు, 2 శాఖలు చేసుకుని అన్నం చేసుకున్నారు. మంచి విశిష్టమైనటువంటి అతిథి పుట్టింటి నుంచి వచ్చింది అనుకోండి, 4 రకాల శాఖలు, 3 పప్పులు, 2 మంచి స్వీట్లు అవన్నీ చేసినారు. బాగా మంచి సెట్టోస మీద భోజనం చేసినారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి? ఇవన్నీ కిచెన్ రూమ్ లో ఉన్నాయి. చేసింది ఎవరు? నువ్వే. కిచెన్ రూమ్ లో ఉన్నటువంటి ప్రతి పదార్థము నీకు ఆకలి తీర్చే గుణం ఉన్నది. ఛాయ తాగినా కొంత ఆకలి తీరుతుంది, పూరి తిన్నా ఆకలి తీరుతుంది, అన్నం తిన్నా ఆకలి తీరుతుంది. ఆకలి తీర్చే గుణం కిచెన్ రూమ్ లో ఉన్న ప్రతి పదార్థంలో ఉన్నది. కానీ నీ ఆకలిని బట్టి ఆ పదార్థం తయారు చేస్తుంది. భగవంతునిలో సృష్టిలోని ప్రతి అంశము మనకు భగవంతుని స్వరూపాన్ని గోచరింపజేసి రక్షించడానికి సిద్ధంగా ఉంది. కానీ నీ భక్తిని బట్టి భగవంతుడు తయారై వస్తాడు. ఆకలిని బట్టి పదార్థం తయారైనట్టుగా నీ భక్తిని బట్టి భగవంతుడు తయారై వస్తాడు. ఆ విధంగా తయారు చేసుకోవడం పేరు ధ్యానం. ధ్యాయామి, అయ్యగారు ఇస్తాడు ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఉపచారం కాదు పాపం, ధ్యాయాన్ని ధ్యానం చేయాలంతే. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి అంటే దేవుణ్ణి కూడా పల్లె కింద పడాల్సింది. ధ్యాయామి షోడశోపచారం విధానం వస్తుంది, ముందు వచ్చినప్పుడు చెప్తాను. ధ్యాయామి, ఆవాహయామి, ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహనం సమర్పయామి అనుకోండి. అది ఏది రాదు అనుకోండి, వెంటనే తెలుసుకోవాలి. ఇంకా ప్రాక్టీస్లో ఉన్న ట్రైనింగ్లో ఉండనుకోవాలి. ఒక విధానం ఉంది, ఏదాని దేనికి ఎట్లా ఉపచారం చేయాలని ఉంది. ధ్యాయామి, ఆ విధంగా ధ్యాయామి నీకు ఉన్నటువంటి ధ్యేయ వస్తువు ఏ లక్ష్యం ఉన్నదో ఆ లక్ష్య వస్తువును నువ్వు మనస్సులో పెట్టుకున్నావు. ఈ విధంగా ఉండి జాగరూకుడై ఉండి, సంసారం సుఖము కాదు. సంసారంలో ఏముంది ఆలోచనని? సంసారం ఎట్లుంటుంది? SOME ఒకటి ఉంటుంది, SUM ఒకటి ఉంటుందండి. సంసారం సారం పక్క పెట్టుకోండి, సం అనేది ఉండండి. అయితే SOME ఉంటుంది, సం సుఖం అంటే కొంచెమే సుఖం ఉంటుంది. ఇంకోటి SUM క్యాష్, పైసలు ఉండాలండి. పైసలు ఉంటేనే సుఖం, లేకుంటే ఏం రోజు పంచాయతీ. జేబు గారం ఉంటే ఏం పంచాయతీ ఉందండి ఇంట్లో. జేబు గారం తక్కువైంది అనుకోండి, కానీ పంచాయతీ పంచాయతీ. అందుకని చెప్పి అక్కడ కాదు, సంసారమే కొంచెం సుఖం లేదు, సమ్యక్ సారం కాదు, సారము లేని సంసారం. కాబట్టి సంసార సుఖమే సుఖం అనుకోడు. సంసార సుఖమే సుఖం అనుకోకుండా అతీతమైన త్రోవలో పయనిస్తాడు. ఇటువంటి వాడిని యోగి అంటారు, అటువంటి వాడిని ఒక యతి అంటారు. ఆ విధంగా చివరి దశలో సన్యాసం తీసుకునే విధానంగా ఉంది. దాని పేరు ఆతుర సన్యాసం అంటారు. చచ్చిపోతామని నిర్ధారణ రాగానే మొట్టమొదటి తీసుకుంటారు. యోగి అయినటువంటి వాడు, ప్రాణత్యాగం చేసేటువంటి వాడు, ఒక సన్యాసి, ఒక గృహస్థుడు కూడా ప్రాణత్యాగం చేసే పరిస్థితి తెలిసినప్పుడు ఈ విధంగా ఉండవచ్చు. లేక ఒక సన్యాసి ఉన్నాడు, ఒక యోగీశ్వరుడు ఉన్నాడు, ఎట్లా ఉండాలి? నిజంగా సుఖము దేనికి ఇవ్వాలి? ఆలోచన చేయండి. సుఖమును మనం దేనికి ఇవ్వాలి? సుఖమే మనం పొందాలి. మనం సుఖానికి ఇచ్చేది ఏముండదు. జిలేబీ తిన్నారు, జిలేబీ మీరు ఇచ్చినా జిలేబీ మీకు వచ్చింది. ఆలోచన చేయండి. మనం ఇచ్చేది ఉండదండి. సుఖానికి మనం ఏమి ఇవ్వాలి? కేవలం మనను మనం సమర్పణ చేసుకుంటే అది మనకు తెలుస్తుంది. అందుకే దానికి శరీరాన్ని సుఖం పెట్టడానికి ఎక్కువ ఆలోచన చేసేటువంటి వాడు సన్యాసి, యోగి కాదాడు.
కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేల సహజంబులకు కరంజలు లేకున్నవే భోజన భాజన పుంజమేల వల్కలాదిన కుశామడులు లేకున్నవే కట్టదుకూల సంఘంబులేల కొనకొని వసయింప గుహలు లేకున్నవే ప్రాసాద సౌధాది పటలమేల ఫలరసాదులు గురియవే పాదపములు స్వాదు జలముల నుండవే సకల నదులు పొసగ భిక్షము పెట్టరే పుణ్యసతులు ధనమదాంధుల కొలువేల తాపసులకు. అందుకే పోతన సహజంగా మాట్లాడతారు. ఆ సహజంగా మాట్లాడే ఎట్లుంటుందండి, మామూలుగా మాట్లాడేది ఉంటుంది కానీ చెంపదకు ఉంటుంది. ఒక సన్యాసి అయినటువంటి వాడు, ఒక యోగి అయినటువంటి వాడు, సర్వసంగ పరిత్యాగి అయినటువంటి వాడు కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేరా. నా స్వామివారు వస్తున్నాండి, దానిలో పంపుకుంటే అంటాడు స్వామి. ఆలోచన చేయండి, భూమి ఉండగా పరపేదకు చెప్పండి. మంచి బ్రహ్మాండమైనటువంటి భూమిలో పడుకోవచ్చు, చిన్న వస్త్రం వేసుకొని పడుకోవచ్చు. అంతేగాని మంచి పరుపు, ఎగిరే పరుపు, మెత్త పరుపు అని మెత్త పరుపు మీద పడినంత మాత్రం సుఖం ఉంటుంది. ఆలోచన చేయండి. కోటీశ్వరుడు ఉంటాడు, ఇంత పరుపు మీద పడతాడు, తెల్లదాకా నిద్ర పడతాడు. ఎందుకు పట్టదంటే తెల్లారి చెక్ పాస్ అయితే లేదు, నాకు ఆలోచన మాట్లాడు. ఆ గుడిసెలో ఉన్నవాడు హాయిగా తగ్గుతాడండి. ఎందుకు తెల్లారితే భగవంతుడు భోజనం పెట్టి ఇస్తాడు, విశ్వాసం. గమనీయమైన భూభాగం ఉండగా పరుపులు ఎందుకు చెప్పు. సహజంబులకు కరంజలు లేకున్నవే భోజన భాజన పుంజమేల. చేతిలో పట్టుకుని తినొచ్చు, భిక్షా పాత్రలు తినవచ్చు, ఒక అట్ట పాత్రలు తినవచ్చు. కాదు, వెండి కచ్చనే కావాలి, పక్కన బంగారు గిలాసనే ఉండాలి. మా స్వామి గారికి అని అనుకోండి, ఆయన స్వామి వీళ్ళు భక్తులు పనికిరాదు. మనకు కట్టె ముక్క, స్వామి కావాల్సిన కట్టె ముక్క, బస్సు చిప్ప, ఇంకేం కావాలి? సహజమైనటువంటి చేతులు తినవచ్చు. కాదు, వల్కలాదిన కుశావలు లేకున్నవే కట్టదుకూల సంఘంబులేలా. కట్టుకోవడానికి ప్రపంచంలో సన్యాసి బట్టలు కట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ లోక సంగ్రహార్థం ఇతరులు చూసి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం కౌపీనం ధరించాలి. బట్ట గిట్ట కట్టుకుంటే మామూలు బట్ట కట్టుకొని ఉండాలి. అంతేగాని మా స్వామి గారిని ఇంత పెద్ద అంచు ఉండాలి, ఇట్లా వేయాలి, నిండా ఉండాలి అన్నారు అనుకోండి, ఆయన స్వామి కాదు. నేను చెప్పేది మామూలు సన్యాసి విషయం, ఈ పీఠాధిపత విషయం నేను చెప్పడం లేదు. మఠాలకు ఆమ్నాయం ఉంది. మఠం నిర్దేశించినప్పుడు మఠానికి ఒక ఆమ్నాయం నిర్దేశిస్తారు. ఒక మఠం తయారైనప్పుడు దానికి ఒక ఆమ్నాయం ఉంది. ఆమ్నాయం ఉన్నప్పుడు ఆ మఠాధిపతి ఏ విధంగా ఉండాలి అనేది పూర్వం నిర్ణయించిన ప్రకారం. కాబట్టి ఒక మఠాధిపతి, ఒక పీఠాధిపతి అయినటువంటి వాళ్ళు కిరీటం పెట్టుకుంటారు, భుజకీర్తులు ఎన్ని పెట్టుకున్నా వాళ్ళకి దానికి ధ్యాస ఉండదు. సన్యాసిగా ఉంటారు కాబట్టి ధ్యాస ఉండదు. వాళ్ళు పెట్టుకోవడం తప్పని కానీ ఒక సహజమైన సన్యాసి లక్షణం చెప్తున్నారు. కట్టదుకూల సంఘంబులేల. మా స్వామి గారు మంచి బ్రహ్మాండమైన పట్టుబట్టనే కడతారండి, డబల్ అంచే ఉండాలండి, మెరువానండి అని అనుకోండి. ఆయన స్వామి గారండి, మేము ఇవ్వమండి అది అన్న పెట్టచ్చు, దానికి ఇబ్బంది లేదు. ఏదో మాన సంరక్షణార్థం ఒకటి కట్టుకోవాలి, లోక సంగ్రహార్థం. అది కూడా కౌపీనవంత ఖలు భాగ్యవంత. ఆలోచన చేయండి, ప్రపంచంలో భాగ్యవంతులు ఎవరు? కేవలం కౌపీనం పెట్టుకొని తిరిగే సన్యాస భాగ్యవంతుడు, మిగతా వాళ్ళంతా కాదు. ఎందుకు? మీకు 10 రూపాయలు ఉంటాయి, పోతే మాకు ఉండయి, పోతే మాకు పోలేవు. ఉంటాయి కదా, ఉండవు కాబట్టి పోవు, వాటి మీద ఏడుకున్నారు. ఉన్నాయి కాబట్టి ఏడుపోదవుతుంది. కౌపీనం మాత్రమే ఉంటుంది, పోతే వాయి ఉంటే అనుకుంటుంది. అనుకున్న వానికి ఏం బాధ ఉంటుంది. కాక కొనకన వసయింప గుహలు లేకున్నవే ప్రాసాద సౌధాది పటలవేల. బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన గుహలు, కొడరాలు 2 అయితే గుహ అవుతుంది, వాటిలో ఉండొచ్చు. ఓ మట్టి ఇంట్లో ఉండొచ్చు. లేదు, మంచిగా లాభాలు పోసుకొని ఎలా ఏమంటారు, చల్లగా వచ్చిందని ఏమంటారు, ఏసీ పెట్టుకొని ఇక కూర్చుంటాడు అనుకోండి. ఆయన సన్యాసి. ఏం సన్యాసి? పెళ్లి సన్యాసి. సహజమైన రీతిలో ఉండగలగాలి. సహజమైన రీతిలో ఉండే వీలుండగా ఇవి అవసరమా? ప్రాసాద సౌధాది పటల మీద అటువంటి సన్యాసం ఎందుకు చెప్పు? మంచి బ్రహ్మాండంగా గృహస్థులనే ఉండి హాయిగా ఉండొచ్చు కదా. సన్యాసము తీసుకొని సన్యాసానికి కళంకం తెచ్చేందుకు బదులుగా హాయిగా మొదలే ఉండొచ్చు కదా. ప్రసాద సౌధాది పటల మీద మరి ఫలరసాదులు గురియవే పాదపములు స్వాదు జలముల నుండవే సకల తినడానికి సిద్ధంగా పెట్టాడు భగవంతుడు. ఎన్నో చెట్ల పండు దొరుకుతాయి. ఒక పండు తింటే సరిపోతుంది. ఎంత తింటారండి? ఎవరు తింటాక ఇంతే తింటాడు. ఆలోచన చేయండి, ఎంత తిన్నాక ఇంతే. వాడు అన్ని రకాల పదార్థాలు వేసుకున్న ఇంత తింటాడు, పండు తిన్నాక ఇంతే. లోపల ఉన్నటువంటి
క్షుద్వ్యాధిశ్చ చికిత్సతాం ప్రతిదినం భిక్షౌషధం పూజ్యతాం స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం. ఆకలి అనేది ఒక డిసీజ్, ఒక వ్యాధి, ఒక రోగం. దానికి ఏం చేయాలి? మెడిసిన్ వేయాలి. తలకాయ నొప్పి బాగా లేచింది అనుకోండి, బాగా తలకాయ నొప్పి లేస్తే డాక్టర్ దగ్గర ఏం చేస్తారు? డోలో 650 రాసిస్తారు. అంటే బాగా తలకాయ వస్తుంది, ఎంత పెద్ద తలకాయ వచ్చినా నీ 50 కిలోల తలకాయ కూడా గలిగోలుస్తుంది. లేదంటే బాగా తలకాయ వస్తుంది 30 డోలో 650 వేసుకుంటే చచ్చిపోతారు బాబు, వద్దు. ఎంత పెద్ద తలకాయ నొప్పి లేచినా ఇచ్చే గోలి అంతే ఉంటుంది. తర్వాత నీకు మెడికల్ హాలే ఉన్నది, రోజు అన్ని గోళీలు వేసుకొని ఏమి నొప్పి లేకుండా తింటావు. ఏ రోగం వస్తే ఆ గోళీ అంతవరకు వేసుకుంటావు. అదేవిధంగా అన్నం కూడా ఎట్లా తినాలి, ఎంత తినాలో అంతే తినాలి. భోజనం చేసేటప్పుడు ఎట్లా వస్తారండి? ఇంటికి వచ్చినప్పుడు పరిగెత్తుకొని వచ్చినప్పుడు 150 కిలోమీటర్ల స్పీడ్తో వస్తారు. ఇంట్లో పెడతాడు. పెట్టి తినేటప్పుడు వెళ్ళి ఆడతావు అక్కడ అంతగానే తింటారు. వచ్చినప్పుడు అంత స్పీడ్ ఊరుకొచ్చేందుకు వీలైతే లేదు, తినేటప్పుడు లేచినప్పుడు ఇద్దరు వాటిని ఆవడతలు వేస్తాడు. అంత తింటే ఆలోచన భోజనం చేయడానికి ఒక ప్రమాణం ఉంది. ఆ ప్రమాణం ప్రకారం తినాలి. క్షుద్వ్యాధి ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం. రోజు దొరికినటువంటి ఆ సమయానికి వచ్చిన ఆహారం తీసుకోవాలి. భిక్షగా భిక్ష పెట్టుకొని తినాలి. కానీ అమ్మ రేపు మీ ఇంటికి భిక్షకు వస్తున్నా, పూరీలు చేసి పెట్టు, మీ ఇంటికి వస్తున్నా వడలు చేసి పెట్టు అని చెప్పి అనుకోండి. సన్యాసి కాదు, వాడు పడుతున్నారు. అడిగినందుకు మీరు చేస్తారు గృహస్థులు, అడుగుతున్నవి కాదు. సమయానికి వెళితే ఏది దొరికితే తినాలి. ఆ విధంగా ఉండాలి. ఫలరసాలు కుదిరేవే పాదపములు, స్వాదు జలములనుండవే సకల నదులు. నీళ్లలో స్వచ్ఛమైన నీళ్లు ఉంటాయి, పరిశుభ్రమైన నీళ్లు ఉంటాయి. పరిశుభ్రమైన నీళ్ళు తాగితే అయిపోతుంది, సరిపోతుంది కాదు. మా సాగర్ ఫలాని కంపెనీ మినరల్ వాటర్ అయితేనే తాగుతాడు అనుకుంటుంది. నమస్కారం చేయాలి, 2 సార్లు నమస్కారం చేయాలి 2 సార్లకి. కాబట్టి ఆలోచన అంటే ఆచారకాండను బాగా పరిపాలించాల్సిన మామూలు గృహస్థుణ్ణి 2 కళ్ళతో చూస్తాడు. కొంచెం సంపన్నుడైన గృహస్థుని 4 కళ్ళతో చూస్తాడు. ఒక సన్యాసిని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తుంది ప్రపంచం. బాగా జాగ్రత్తగా ఉండదు. సన్యాసి తప్పు చేస్తే లోకం చెడిపోతుంది. ధర్మ మార్గంలో ప్రవర్తింప చేయాలి. అందుకని చెప్పి ఏదో తీసుకొని మంచి వేదిక మీద పెట్టుకొని ఓ చంపకాయ కూర్చొని బ్రహ్మాండంగా మీలో బట్ట పట్టుకుంటే తాగింది అనుకోండి, ఆ సన్యాసికి 2 సార్లు నమస్కారం చేసి మా ఇంటికి ఎప్పుడు రాకండి అని చెప్పాలి. ధర్మశాస్త్రం ప్రకారం అది అంగీకరించబడదు. కమడలు నీళ్ళు తాగాలి, ఇట్లా తాగాలి, అట్టే తాగాలి. అంతేకాని బజార్లో పడి బాటలు పట్టుకొని నీళ్ళు తాగితే కుదరదు, విధానం కాదు. సాధు జలములు ఉన్నాయి, నదులలో ఉన్నాయి, కొనుక్కొచ్చుకొని తాగాలి. అన్నన్న విక్రేత అన్నన్న నింద్యా తద్వ్రతం అనండి. అన్నము కానీ నీళ్లు కానీ కొనుక్కొచ్చుకున్నది పనికిరాదు, అమ్మకూడదు, కొనకూడదు. ధర్మశాస్త్రం అందరూ పాటించకుండా సన్యాసంలో పాటించాలి. కనీసం అందరికి పాటించాలి. చెప్పాలంటే ఏం చేయాలో పాటించి ఉండాలి. అందుకే వర్తకు ప్రవర్తకు వ్యత్యాసం. వర్త స్టేజ్ మీద ఉన్నసేపు బాధ్యత, దిగిపోయినట్టు లేదు. ప్రవర్తక అట్లుండదు, ఆచరించాలి. ఆచరిస్తేనే ప్రవక్త, వాచకుడు ప్రవాచకుడు వ్యత్యాసం అది. మరి ఆ విధంగా అన్ని ఏర్పాటు చేశారు భగవంతుడు. పుస్తక భిక్షము పెట్టరే పుణ్యస్తు బాగా ఆకలైంది, పండుగ సరిపోలేదు. నీకు ఏ ఇంటి ముందంటే అమ్మా భిక్షాందేహి అంటే అమాంతము తీసుకొచ్చి పెట్టడానికి భారతదేశంలో ఇంకా సంసిద్ధంగా ఉన్నారు అమ్మలు. మరి అటువంటిప్పుడు ధనమదాంధులకు వేద తాపసులకు వెళ్ళి వాడికి బత్తి కొట్టి వీడి ఇంటి మీద కాలాపుకొని అక్కడ పాద పూజ చేయించుకొని ఇక్కడ అవస్థపడాల్సిన అవసరం ఏముంది చెప్పండి. కొలువు చేయాల్సిన అవసరం, ప్రేమకు వేరు, కొలువు వేరు. వాడికి వెళ్ళి వాడి పైసలు వీడి దగ్గరికి రావాలని కోరిక ఉన్నప్పుడు కొలువు. ఆ కోరిక లేకుండా ఉండడం ప్రధాన లక్షణం. రాజా ఎవరైతే హరి చింతింపక మత్తుడై విషయ చింతాయత్తుడై చిక్కి వాసనములందో చెడువాడు కింకర గదా సంతాక్షోరస్కుడై ధరణీశోత్తమ దండభృన్నివసన ద్వారోపకంఠోగ్రవైతరణీ వక్రి శిఖా పరంపరల చేదద్దుండుగా కుండునే. ఎవరైతే భగవంతుని నామస్మరణ చేయకుండా కాలాన్ని వెల్లడిస్తాడో వారికి యమభటుల దెబ్బలు తప్పవయ్యా. ధ్యానము చేసి యోగీశ్వరుడు నిశ్చలమైన స్థితిలో ఉండి మూలాధార చక్రాన్ని గట్టిగా అదుపెట్టి అక్కడి నుంచి స్వాధిష్టానానికి, మణిపూరానికి, అనాహతానికి ఆ విధంగా పైకి తీసుకెళ్ళి ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వరకు సుషుమ్నానాడి వరకు తీసుకువెళ్ళి అక్కడ నుంచి వ్యోమయానం ప్రారంభమవుతుంది. అక్కడ కనుక బ్రహ్మలోకాభిముఖుడై వెళ్తాడు. సుషుమ్నానాడి ద్వారా బయలుదేరి ఆకాశ మార్గంలో పయనిస్తాడు.
బ్రహ్మరంధ్ర ఛేదన అవుతుంది. అక్కడి నుంచి ప్రాణాన్ని వదులుతాడు యోగి. వదిలితే అక్కడి నుంచి వ్యోమయానం నక్షత్ర మండలానికి వెళ్తారు. నక్షత్ర మండలం దాంట్లో సూర్యమండలం. సూర్యమండలాన్ని భేదించేవారు ప్రపంచంలో ఇద్దరు. ఒకటి సర్వసంగ పరిత్యాగి పరిశుభ్రంగా ఒక సన్యాసి, రెండో వాడు దేశం కోసం ధర్మం కోసం వీరమరణం పొందినటువంటి సైనికుడు. వాళ్ళు మాత్రమే సూర్యమండలాన్ని భేదించి సాక్షాత్తుగా వెళ్ళగలుగుతారు. సంఘం ఉన్నటువంటి వాళ్లకు మళ్ళీ జన్మ ఉంటుంది. సంఘము పరిత్యాగం చేసిన వాళ్లకు జన్మ ఉండదు. సూర్యమండలాన్ని భేదించాడు. ధ్రువమండలం వెళ్తారు. శింషమాల చక్రం నుంచి మహర్లోకం, అక్కడికి వెళ్ళి సత్యలోకంలో ఉంటాడు. ఆ సత్యలోకంలో ఉండి బ్రహ్మదేవుడు ఉంటాడు. సత్యలోకం ఆ బ్రహ్మదేవుడు 14 మంది మనువుల కాలం గడిచిపోతే బ్రహ్మదేవుడికి ఒక రోజు అవుతుంది, ఒక దినం అవుతుంది. అయిపోయిన తర్వాత సాయంత్రం పడుకుంటాడు. అప్పుడు ప్రళయం. ఇట్లా బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు బతుకుతాడు. ఆ ముందు వస్తుంది, ఆ కౌంట్ చెప్తారు. 100 సంవత్సరాలు బతుకుతారు. 100 సంవత్సరాలు అంటే మన 4,32,000 కలియుగ ప్రమాణం అయితే ఇంటూ 4 వేస్తే మొత్తం మహాయుగ ప్రమాణం వస్తుంది, చతుర్యుగ ప్రమాణం వస్తుంది. ఆ చతుర్యుగ ప్రమాణానికి లోపల అటువంటి 1000 గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక్క పగ అవుతుంది. మీరు బ్రాహ్మణోత్తులు ఏం చేస్తారు? మీరు వెళ్ళి 100 రూపాయలు ఏం చేస్తారు? బ్రహ్మ ఆయుర్భవ ఆయుర్భవ 100 రూపాయలకు గన్ని సున్నాలను బతుకు ఇస్తారండి. ఆలోచన చేయండి. బ్రాహ్మణుడు ఆశీర్వచనం ఇస్తే ఏమొస్తుందంటే ఒక 100 రూపాయలు గంతించిందండి. బ్రహ్మ ఆయుర్భవ అంటే బ్రహ్మదేవుని ఆయుష్ గంతుడు. చతుర్యుగాలు 1000 గడిస్తే ఒకరోజు, అటువంటి 100 సంవత్సరాలు గడిస్తే బ్రహ్మదేవునికి ఆయుష్ అయిపోతుంది. అన్ని రోజులు ఇక్కడి నుంచి బ్రహ్మదేవుని దగ్గర ఉంటాడు. బ్రహ్మదేవుడు చివరికి తన యొక్క 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన మహాకాలంలో కాలస్వరూపుడై పరబ్రహ్మ చైతన్యంలో లీనమయ్యే ముందు అడుగుతాడు, ఏమయ్యా నేను పరబ్రహ్మ చైతన్య స్వరూపుడిగా వెళుతున్నాను, మీ అవస్థ ఏమిటి అడుగుతాడు. అడిగితే ఏమోనండి నాకు ఇలానే ఉండాలని ఉంది అంటే మళ్ళీ జన్మిస్తాడు. మళ్ళీ జన్మించాల్సి వస్తుంది. లేదు మేము అంతా మీ వెంటనే అన్నాము కూడా. అప్పుడు తత్వమసి అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ ఏదో ఉపదేశం చేసి తన వెంట తీసుకొని వెళ్ళి సాక్షాత్తు చైతన్య స్వరూపంగా మారుతాడు. ఇది ముక్తి, సద్యోముక్తి. ఆయన ఇక బ్రహ్మ జీవించంత కాలం జీవించడం ఇదంతా ఉన్నది. ఈశ్వరుడు ఇక్కడ సృష్టి క్రమం ఉంటుంది. సద్యోముక్తి, క్రమముక్తి, ఇవి రెండు. సద్యోముక్తి నుండి మామూలుగా పంచభూతాల్లో ఎలానైతే సృష్టి పుట్టిందో సృష్టి క్రమము సంహార క్రమం ఉంటుంది. సృష్టి ఎలా పుట్టింది? అవ్యక్తం ఉంది. అవ్యక్తము ఏమీ చెప్పరాని పదార్థం, దాంట్లోంచి మహత్తు వచ్చింది. మహత్తు నుంచి అహంకారం వచ్చింది. అహంకారం నుంచి పంచతన్మాత్రలు పంచభూతాలు వచ్చినాయి. పంచభూతాల్లో నుంచి పంచభూతాల్లో ఎట్లొచ్చింది? ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అభ్య పృథివీ, పృథివీభ్య పృథివీ ఓషధి, ఓషధీభ్య అన్నం, అన్నాత్ పురుష. ఇది ప్రకృతి పుట్టే క్రమం. ఏ విధంగా జన్మిస్తాడు? ఒక మనిషి జన్మించే క్రమం ముందు వస్తుంది. వారి క్రమం పద్ధతి మొత్తం చెప్తాను. మనిషి జన్మించే క్రమం, ఒక జీవి ఎట్లా పుడుతుంది, ఆ జీవి మళ్ళీ జన్మను ఎట్లా సిద్ధం చేసుకుంటుంది. భాగవతం చదివితే మీరు మంచి ఆరెటర్ అవుతారు, విషయం చెప్పగలుగుతారు. ఒక జీవి ఏ విధంగా జన్మిస్తుంది, ఆ జీవి మళ్ళీ ఒక జన్మ ఎట్లా తయారు చేసుకుంటుంది, ఏ జన్మ వస్తుంది, ఎలా వస్తుంది, నువ్వు నిర్దేశించుకోవచ్చు. ఇది ఇక క్రమముక్తిలో అన్ని వదులుకున్నటువంటి ఆసన్నలో ఉన్నటువంటి వాడు ఒక్కొక్క దాన్ని ఏం చేసుకోవాలి. పురుషుడు అంటే జీవి, జీవిని ఏం చేయాలి? అక్కడి నుంచి వచ్చినటువంటి తను ఓషధుల్లో తన యొక్క కలుపుతాడు, అన్నములో కలుపుతాడు, ఓషధుల్లో కలుపుతాడు. అంటే అన్నములు బంద్ అవుతుంది, తర్వాత ఓషధులు బంద్ అవుతాయి, ఔషధాలు బంద్ అవుతాయి. ఇప్పుడు ఆలోచన చేయండి. తర్వాత మీదికి వస్తారు. మీదికి వచ్చిన తర్వాత ఏమవుతుంది? పృథ్వీతత్వం శరీరం పనికిరాకుండా అవుతుంది. అక్కడి నుంచి మీదికి వస్తే పైన దానికి ఉండేది పృథ్వీ ఆపస్థేజో వాయుతత్వం. తర్వాత ఏస్తత్వం పోతుంది. తర్వాత ఉన్నటువంటి నీళ్ళతత్వం పోతుంది. మొత్తం ఏం లేకుండా అయితే నీళ్ళు లేకుండా పోతాడు. 5 నిమిషాల్లో పోతాడు. తులసి తీర్థం ఏంటి ఆ దర్శన పోతుంది. తర్వాత ఏది? శబ్దం ఏమీ లేకుండా పోతుంది. ఆ శబ్దం నుంచి ప్రాణం ప్రయాణం చేస్తుంది. ప్రాణం ప్రయాణం చేసి పైకి పోతుంది.
పంచ తన్మాత్రలో శబ్దస్పర్శ రూపరస గంధాల్లో కలుస్తుంది. శబ్దస్పర్శ రూపరస గంధాల నుంచి పైకి పోయి త్రిగుణాల విస్తృతమవుతుంది. త్రిగుణాల నుంచి మహత్తులోకి పోతుంది. మహత్తులో నుంచి అవ్యక్తంలో లీనమవుతుంది. ఇది క్రమముక్తి. సజ్జోముక్తి ఏమో యోగ మార్గం చెప్పింది, ఇది క్రమముక్తి. అదేమో విహంగ మార్గము, ఇది పిపీలికా మార్గం. విహంగ మార్గం అంటే పక్షి ఎగిరినట్టు. ఇక్కడి నుంచి ఆ బిల్డింగ్ మీద పక్షి ఎగిరింది అనుకోండి, ఎగురితే అవాంతం ఎగిరినంత ఏదైనా కావచ్చు. ఒక కరెంటు వైర్ తగిలితే ఢామరచ్చు చచ్చిపోవచ్చు, పడిపోయే అవకాశం ఎక్కువ ఉంది. కానీ పిపీలికా మార్గానికి ప్రమాదం లేదు. బంగ్లా మీద చీమలు ఎత్తుంటాయి, ఎవరు చూసిందా? ఆ గోడ పట్టి పోతుంటాయి. అది మరి కాలు తాగదు, ఏమి లేదు, మొత్తం మీద బంగ్లా ఎత్తుంది. అదే ఒక పక్షి ఎక్కడానికి వస్తే కాకుండా జాలి కడతాం, ఏమో చేస్తున్నాం. మీరు చీమలు చంపుకుంటున్న మా విషయం వేరు, చంపిన వాళ్ళకి పాపం వస్తుంది వేరు విషయం. కానీ ఆ పాపం ఏమిటో ముందు చెప్తాను నేను. చీమలు దోమలు చంపిన వాళ్ళు ఏమైతారో ఉన్నది ఇక్కడ. ఇంట్లో జడపురులు చీమలు దోమలు చంపుతారు కదా, మీరు అంతా ఏమైతారో మొత్తం తెలుసుకుంటాం. అవి చెప్తాను నేను ఆ విషయం. అది సజ్జముక్తి, క్రమముక్తి, ఈ వీటిలో భక్తి మార్గం ఉండాలి. ఈ రెండిట్లో ఏదైనా సరే భక్తి మార్గం చాలా ముఖ్యమైనది. భక్తి మార్గం ఉన్న వాడికి ఏదైతే ఏది అనుకుంటే అది అవుతుంది. కాబట్టి భక్తి మార్గాన్ని ఆశ్రయించాలయా. ఎవరైతే ఈ శరీరం ఉన్నది, ఈ శరీరంలో ప్రతి అవయవం పరమాత్మకు అక్కడకు రాకపోతే వేస్ట్, వృధా. చెప్పింది కదా శుక్రుడు చెప్పడం, వృధాగతం తస్య నరస్య జీవనం చెప్పింది. భగవంతుడికి అక్కడ రానటువంటి శరీరం వృధా. విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు కొండల విలములు కువలయేష చక్రిపంచంబుల చదవని చిక్వలు కప్పల చిక్వలు కౌరవేంద్ర శ్రీ మనోరాజు వీక్షింపని కన్నులు కేకి పిచ్చాక్షులు కీర్తిదయిత కమలాక్షు పూజకు గాని హస్తంబులు శవము హస్తంబులు సత్యవచన హరిపద తులసీదలామోదరతి లేని ముక్కు పంది ముక్కు ముని చరిత్ర గరుడ గమను భజన గతి లేని పదములు పాదపముల పాద పటలమనగా. మనకింత చెప్పిన బుద్ధి రాదు అని చెప్పినాడు. విష్ణుమూర్తి కనుక కథ వినకపోతే ఇది చెవులు కాదు, పెద్ద కొండ గుహలు పనికిరావు. కొండ గుహలో కూడా గాలి పోతుంది, ఇక్కడ కూడా గాలి పోతుంది, లాభమే. మరి భగవంతుని యొక్క కీర్తన చేయకపోతే నారక ఉండి లాభం లేదు. నారక పని కేవలం తినడము అనడమే కాదు, భగవంతుని గురించి పనిచేయాలి. నారక లేకుంటే ఏమవుతుంది? కప్ప నారక అవుతుంది. కప్ప కూడా నారక ఉంటుంది. కప్ప నారక ఏం చేస్తుంది? ఆలోచన చేసినప్పుడన్నా కప్ప మన జీవితానికి పెద్ద ఉదాహరణ. పాము కప్పని తింటుంటుంది. పాము కప్పని తింటేటప్పుడు చూడండి, వెనక భాగం తింటుంది. వెనక భాగం, కప్ప ముందు భాగం తింటుంది, పాము వెనక భాగం తింటుంటుంది. తింటుంటే సగం భాగం తింటుందట. తినవల్ల ఈ కప్పకి ఎక్కడ ఉంటుంది? మనకు నాలుగు ఎక్కడ అతుక్కొని ఉంటుంది? ఇక్కడ అతుక్కొని ఉంటుంది. కప్పలకి ఎక్కడ అతుక్కొని ఉంటుంది? జువాలు చదువుకున్న ఉంటే తెలుస్తుంది, డిసెక్షన్ చేసేటప్పుడు కనబడుతుంది. కప్పలకి ఇక్కడ అతుక్కొని ఉంటుంది, పెద్ద కింది దవడ దగ్గర అతుక్కొని ఉంటుంది. మన నాలుక లోపలికి పనిచేస్తుంది, కప్ప నాలుక బయటకి పనిచేస్తుంది. ఇది బయట వేసి కూర్చుంటుందండి. 50% తిన్నది ఆ పాము కప్పను. ఈ కప్పకి ఏం ఆలోచన వచ్చిందట, ఏమన్నా తిందాం అనుకున్నాడు. అనుకుని బయట నాలుక వేసుకొని కూర్చుంటే ఈగ వాడుతుంటే తింటుందట. 5 నిమిషాలు చచ్చిపోతుంది, ఈ ఈగ తింటుంది. మన బతుకున్నట్టుంటే పోయింది పోకుండా పోయి లేబర్ వేసుకుంటుంది. ఎప్పటికంటే పోయినప్పుడు తీసుకపోయినా, ఎంతమంది పోయినా తీసుకపోయినా, తీసుకపోతే మనకు ఉండునా? ఎవడు కొన్నా ఎకరం భూమి వాడు తీసుకపోతే మనకు భూమి ఉండునా? వాళ్ళు ఆలోచన చేసుకుంటాం. అనుభవించండి. అలెగ్జాండర్ మహాశయుడు ఆయన మొత్తం ప్రపంచాన్ని జయించి ఆయన లాస్ట్ కూడా వీలునామా రాసిపెట్టి ఏమని రాసిపెట్టిండు? అయ్యా ఆ వీలునామా చూడగానే ఆ అడ్వకేట్ ఉండదు కదా, ఇది చూస్తే అందరు కొడతానే కారణం చెప్తానండి. ఏమంట వాళ్ళ ఆచారం ప్రకారం బాక్స్లో తీసుకువెళ్ళారు. బాక్స్లో తీసుకువెళ్తే అటు పక్క ఇటు ఒక రంధ్రం చేసి 2 చేతులు బయట పెట్టుకెళ్ళారు. ఇది ఎక్కడ లేని ఆచారం, కొత్తగా అయితే అందరూ కొడతారా? విషయం చెప్పండి. ఏం లేదు, ప్రపంచాన్ని అంతా ఇంత జయించినా అంతా ఏమైనా తీసుకుపోతాడు అలెగ్జాండర్ అనుకుంటే అంతా వదిలిపెట్టిపోతుందా అని ఆ రాసిన వీలునామాలో ఉన్నటువంటి అంశం. ఎవరైనా తీసుకుపోయారు మన తాత ముత్తాతలు అందరూ 11వ కాలం అందుకే ఉంటుంది. వారసత్వ సంపదకు గర్విస్తున్నారు. ఏం వారసత్వ సంపద అండి? భూములు, ఆస్తులు కాదు వారసత్వ సంపద. సరైన వారసత్వ సంపద సంస్కృతి, సంప్రదాయము, నాగరికత. ఇది సరైనటువంటి వారసత్వ సంపద. భక్తి వారసత్వ సంపద, భాగవతం వారసత్వ సంపద. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ కాదండి వారసత్వ సంపద. పూర్ణ ప్రభాభాసమానమైనటువంటి పరబ్రహ్మ చైతన్య స్వరూపము మన వారసత్వ సంపద. దాన్ని కాపాడుకోవడానికి మనం బతకాలి. ఆ విధంగా ఎవడైతే ఉండడో వారి నాలుక కప్పనాలుక అటువంటిది. ఎవరైతే భగవంతుని చూడకుండా ఈ కళ్ళు ఉంటాయో వారికి నెమిలి కళ్ళ వంటి అర్థం
అక్కడే ప్రాబ్లం. ఎమిలీగా కుట్టగా కట్టు అటువంటి. ఇక భగవంతుని పూజ అక్కరాదని చెయ్యి. కొందరు ఉంటారండి సామాన్ తెచ్చిస్తారు, అన్ని తెచ్చిస్తారు, నేను మాత్రం పూజ దగ్గర కూర్చోనంటాడు. ఇక దుర్మార్గులు లేకపోతే ఏముంటుందండి, నేను మాత్రం పూజ దగ్గర కూర్చోను, అది నాకు వాడేయండి. పెద్ద భయంకరమైన తప్పు చేసినట్టు జైల్లో కూర్చున్నట్టు ఏమో చేసినట్టు బాధపడతాడు. నీకు ఏదంటే ఇస్తా, ఎన్ని పైసలు అంటే పైసలు, నన్ను మాత్రం పూజ దగ్గర రావద్దు అంటే ఎంత దౌర్భాగ్యం ఆ జీవితం. ఎటువంటిది పరికరాల జీవితం తప్ప ఏముంది. అటువంటి వాళ్ళు చెయ్యేటువంటిదంటే ఆ శవము హస్తం వంటిది. మన చేతితో భోజనం తింటే కూడా పాపం వస్తుంది. అందుకే ఎవరెట్లయితే సాలగ్రామ తీర్థము, ఎవరెట్లయితే శివ పంచాయతనం కానీ సాలగ్రామంతో కూడినటువంటి పంచాయతనం లేని ఇంట్లో భోజనం చేస్తే అది నరకం వస్తుంది తిన్నవాడికి. శవము హస్తముతోటి భోజనం చేసినట్టు లెక్క. భగవంతుడు పెట్టుకుంటే శివము హస్తం అవుతుంది, ఇంకేముందండి, ఒకటే అక్షరం. ఒక వికారం చేస్తే అయిపోతుంది. అందుకని పరమాత్మ యొక్క సేవ చేయాలి. ఎవరైతే భగవంతుని యొక్క తులసి దళాలిస్తారు, ఇయ్యగా ఏం చేస్తారు, నలిచట వారిస్తారు. ముక్కు తీసుకొని నోట్లో వేసుకొని అబ్బో కుదరదు, ఎందుకు ఏమో ఆకులు ఏం తింటారు అన్నాడు. ఇప్పుడు ఆకులు కూడా పనికి రాని వాడు అర్థం. కందులు ఆకులు తినేయండి, అందుకని వాడు మోరీలే మాత్రమే తింటాయి. అందుకని చెప్పి పందికి పన్నీరు పట్టనట్టు పంది దగ్గర తీసుకొని పన్నీరు పోస్తాడు, నాకు వద్దు కప్పు వాసన నాకేంటాడు. ఎవరికి ఏది ఇష్టమో అదే ఇష్టం ఉంటుందండి. ఒక చోట బాగా వర్షం పడుతుంది. వర్షం పడుతున్నప్పుడు ఓ ఇంట్లోకి ఓ ఇద్దరు అమ్మలు వచ్చి, అయ్యా మేము పడుకుంటాము బాగా వర్షం పడుతుందంటే అయ్యో ఉండాలమ్మా ఆకేమి పర్వాలేదు. ఆ బుట్టలు ఉన్నాయండి, వాళ్ళు రోజు చేపలు అమ్ముకుంటారు. వాళ్ళు ఆ బుట్టలు ఉన్నాయి, బుట్టలు బయట పెట్టినారు. వచ్చినప్పుడు ఆయన ఇంటి అనేది రోజు మల్లెపూల వ్యాపారం చేస్తారు. ఇంటి నిండా మల్లెపూలు ఉన్నాయి. 1:05 2 అమ్మలు అనుకుంటలేరు, కొడుతా ఉంటుంది. అది లేచి వచ్చి అమ్మ ఏమైంది, శ్రమ అయిందా, ఆరోగ్యం బాగలేదా, ఏమవుతుంది, ఏం లేదు, మరి కుదురుతలేదు, ఇక్కడ వండుకున్నాడు, ఎందుకు ఈ కంపు వాసన నేను బండలేమో. కంపు వాసన నాకు ఏమొస్తుంది, మల్లెపూల. మరి ఎట్లయితే వండుకుంటారో వండుకున్నప్పుడు మీ ఇష్టం ఎట్లయినా వండుకోండి, ఇంకెక్కడ వండుకున్నా సార్ నాకేమో అభ్యంతరం లేదు, నేను బయట అరుగు మీద వండుకుంటా, నాకేం ఇబ్బంది లేదు. పోయి అబ్బాయి ఎంత మంచి పని చెప్పానని చెప్పి లోపలికి బయటకు పోయి ఆ 2 గంపలు తెచ్చుకొని ముక్కు ముందర పెట్టుకుంటా అనుకుంటాను. మరి ఆ చేపల కంపు ఇష్టమైన వారికి మల్లెపూల కంపు ఇష్టమైంది. మల్లెపూల సువాసన ఇష్టం కాదు. కాబట్టి ఎవరైతే మోరీలో ఉండి ఆనందపడేటువంటి పందికి భగవంతుని యొక్క చరణస్పర్శ పొందిన తులసీదళం నుంచి వచ్చేటువంటి వాసన ఇష్టమైందా చెప్పు రాజా? అలా లేకపోతే పంది ముఖ్యం అవుతుంది. కనుక ఎవరిని వాడు ఖ్యాల్ కరికే కామ్ కర్ణ. ఎవరో కూడా భగవంతుని మనకి ఇచ్చే శరీరం ఏంటి, మనం ఏం చేస్తున్నాం ఆలోచన చేసుకొని పని చేయాలి. మరి నువ్వు చేయాల్సిందేమి భగవంతుని ఖచ్చితంగా ప్రార్థన చేయి. సృష్టించాడు, పోషిస్తున్నాడు, చివరికి సవరిస్తున్నాడు పరమాత్మ. అటువంటి వాడి మీద మనస్సు పెట్టును. నీ మనస్సు కంట్రోల్కి వచ్చిందంటే మొత్తం వచ్చినట్టు. కాబట్టి మనస్సు కంట్రోల్ అవడానికి కేవలం ఒకటి భగవంతుని స్మరణ చేయి, పరమాత్మునే చూడు, పరమాత్ముని మాటలు విను, పరమాత్ముని వైపే చూడు, పరమాత్మునే ఉన్నాడు అయిపోతాడు. నువ్వు అంటూ అంటూ ఉండు, అదే వచ్చి కూర్చుంటాడు. నువ్వు లేవరు, నువ్వు స్థిరాసనంలో కూర్చో. నౌకాగ్ర కాక న్యాయం అంటారు దీన్ని. ఒక చోట ఈ పడవలు ఉంటాయి కదా, లంగర్ వేసినాడు. లంగర్ వేసినాక ఒక ధ్వజం ఉంది, టెక్కం ఫ్లాగ్. ఆ ఫ్లాగ్ రాడ్ మీద ఒక కాకి కూర్చుంది. కాకి కూర్చున్నది, ఇంత లంగర్ వదిలినారు, అది బయలుదేరింది. పడవ పోతున్నది. పోతూ ఉంటే కాకులకు ఏమలవాటు, కొంచెంసేపు దిగుడు, చెట్ల మీద కూర్చుండు, లేదా కరెంటు తీగ మీద కూర్చుండు, మళ్ళీ వచ్చి మళ్ళీ స్థలంలో కూర్చుంటే అలవాటు. ఇక్కడ ఉన్న కాకి మెల్లగా బయలుదేరింది. సగం దూరం మీద సముద్రంలో కరెంటు తీగలు ఉంటాయి. సముద్రంలో ఇక్కడ చెట్టు కనబడతాయా, చుట్టూ తిరిగింది, వచ్చి అదే ఫ్లాగ్ ఆడ మీద కూర్చుంది. మళ్ళీ కొంచెం మళ్ళీ ఎగిరింది, మళ్ళీ వచ్చి కూర్చున్నది, మళ్ళీ ఎగిరింది, మళ్ళీ వచ్చి కూర్చున్నది. కొంచెంసేపు అయిన తర్వాత కాకి ఏమనుకున్నది, ఎంత తిరిగినాక ఈ జెండా కట్టనే ఉండదు, మనం ఇండియా కూర్చుంటాం అనుకున్నది. మన మనస్సు పని అంతే. ఇక్కడికి లేవకుండా శరీరం ఇక్కడ కూర్చోబెట్టండి, కొంచెం తిరుగుతుంది. టీవీ ఏమైపోతుందో ఏమైపోతుందో ఏమైపోతుందో, సీరియల్ మెడ మీద కత్తి పెట్టి చంపిండా ఉంచిండా, ఇది ఉంటుందండి అవస్థ ఉంటుంది. ఉండి 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 కొద్దిసేపటి ఎంతసేపు అయినా ఇటు పోతే అయ్యగారు అక్కడ కూర్చున్నట్టుంది, ఇక్కడ సాంగా చూస్తుంటాడు, రికార్డ్ అవుతుంటుంది, మనం ఉన్నవాళ్ళే చూస్తాం, తర్వాత కూర్చోబెట్టండి. కొంచెం అయిపోయిన తర్వాత రోజు అట్లా అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, ఏం పోతుంది, ఎట్లా మోనియరు ఇవి ఉన్న దగ్గరికి ఈయన విందాం తీయండి అని భాష. తర్వాత ఏమైతే విన్నదేదో కరెక్ట్ విందాం తీయండి, విన్నదేదో విందాం కరెక్ట్ విందాం, 2వ రోజు 3వ రోజు ఏమిటది విన్నదేదో అందాం తీయండి.
అన్నదేదో అనుభవిస్తాను తీరు ఆఖరి రోజులు కట్టాలి. ఇది ముక్తి, ఇంకేం లేదు, ఇంకా వేరే ఏం లేదు. కాబట్టి మనస్సును అటు వదిలిపెట్టడం కాదు, పట్టుకొని కూర్చో. పట్టుకున్న రాజా మనస్సును పట్టుకుంటే మిగతా ఉంచడం మొదలవుతుంది. ముక్తి మార్గం చెప్తా. భగవంతుడు అనేక రకాలైనటువంటి ఈ పరీక్షిత్ ఒక ప్రశ్న మాత్రం ఇచ్చేశాడు. అయ్యా, సర్వేశ్వరుడు, సర్వవ్యాపైన ఈశ్వరుడు జగత్తును సృష్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, సంహరిస్తున్నాడు. వై? మొట్టమొదటి. రెండవది, ఆయన అనేక శక్తులతో కూడినటువంటి వాడు. ఆయన సృష్టి చేయాలంటే ఇతరుల మీద ఆధారపడాలి కదా. ఆ శక్తులు ఏమిటి? బ్రహ్మేంద్రాది సమస్త రూపాలను తానే దాల్చిందని చెప్తున్నాడు, వినోదించిందని చెప్పినాడు. అవి ఎన్ని? ఆయనకు గుణాలు ప్రకృతి ద్వారా వస్తాయా, ప్రకృతికే ఆయన గుణాలు ఇస్తాడా? అది మరి ఒకే సమయంలో ఇవన్నీ చేస్తాడా? దానికి కొన్ని డ్యూరేషన్స్ ఉన్నాయా, ఏమన్నా లిమిటేషన్స్ ఉన్నాయా భగవంతుడికి? భగవంతుడు అనేక అవతారాలు ఎందుకు ఎత్తినాడు? ఒకవేళ ఎత్తకపోతే ఆయనకు వచ్చే పెద్ద నష్టమే ఉన్నది. నువ్వంతా తెలుసు కాబట్టి శుకపర బ్రహ్మ నాకు చెప్పవలసింది అంటే, అప్పుడు శుకుడు అప్పటిదాకా భగవంతుని ధ్యానం చేయలేదు. ప్రవచనం మొదలుపెట్టాలంటే ఏం చేస్తారు? భగవద్ ధ్యానం చేస్తారు. శుకుడు వచ్చి భగవద్ ధ్యానం చేసిందా? చేయలేదు. ఇప్పుడు చెప్తుంది. పరుడైశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్ఠి ప్రముఖామరాజుకులకు ప్రాపింపరాకుండు దుస్తర మార్గమునందే జరిల్లు హరికిన్ తత్వార్థినై మొక్కెదన్ అన్నాడు. శుకపర బ్రహ్మ అప్పుడు చేస్తున్నాడు. మరి మొదలు రాగానే ప్రవచనకు రాగానే మొట్టమొదలు ప్రార్థన శ్లోకం చదవండి. గజానన్ భగవాన్కి అనందే మొదలెట్టింది శుకుడు అని మనం అనుమానం వస్తుండొచ్చు. బాగా ఆలోచన చేయండి. ఒక దగ్గర యాక్సిడెంట్ అయ్యి ఒక వ్యక్తి వచ్చింది హాస్పిటల్కు రాగానే డాక్టర్ అక్కడ ఉంటాడు. ఉన్నవాడు ఏం చేస్తాడు? వెంటనే వచ్చి చూసి పెట్టి అట్లా చూసి అది బతుకుతాయి, గ్యారంటీ మంచుకున్నావు, నీకేం అంత బాగుంది, చిన్న ఆపరేషన్ చేస్తే బతుకుతావు అని మొదలు ఒక సెలైన్ పెట్టి ఓ 2 ఇంజక్షన్లు ఇచ్చి నువ్వు బతుకుతాను అని అనిపిస్తాడు. అంతటి బతుకుతాడని రూఢి కల్పిస్తాడు. రూఢి కల్పించిన తర్వాత వీళ్ళు రెడీ చేయండి, ప్రిపేర్ చేయండి, తాను పోయి ఆ స్టెరిలైజ్ అయిన బట్టలు వేసుకొని, స్టెరిలైజ్ అయిన చెప్పులు వేసుకొని అప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి పోతాడండి. అవునా కాదు? ఆలోచించండి. కానీ ఈ పేషెంట్ యాక్సిడెంట్ రాగానే స్టెరిలైజ్ అయిన బట్టలు వేసుకొని కత్తులు పట్టుకొని వస్తాడా? వచ్చేవారు వీడు ఉంటాడా? రెండంటే అక్కడ తాను సమయోచిత ప్రజ్ఞ చేత, తనకున్న జ్ఞానము చేత మొదలు వీడికి నమ్మకం కలిగించాలి. నువ్వు నేను బతుకుతున్నాను, డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. రాగానే వచ్చినవా, నా హాస్పిటల్కి వచ్చిన వాడు ఎవ్వరు కూడా ఇంటికి పోలేదు అనడం వాడు మొదలైపోతాడండి. అందుకని చెప్పి మొత్తం మొదలు రక్షణ కల్పించేటువంటి ఏర్పాటు. రక్షణ మొదలు బూస్ట్ ఫస్ట్ కావాల్సింది వాళ్ళకు విశ్వాసం కలిగించాలి. అందుకని శుకపర బ్రహ్మ రాగానే ప్రార్థనలు, కీర్తనలు అవేం లేదు, స్టెరిలైజ్ లేదు, బట్టలు లేదు, లేదు, అమాతం వచ్చేసి నువ్వు ఇంకేమైనా ముక్తి. ఆయనకు 2 నిమిషాలు వచ్చింది, నీకు 7 రోజులు వచ్చింది, నీకు ముక్తి పదం రెడీ ఉన్నదయ్యా. నువ్వు మనసు కంట్రోల్ పెట్టుకొని కావాల్సిన ప్రశ్నలు నేను చెప్తాను, నీకు ముక్తి గ్యారంటీ అని చెప్పిండండి. ఆయన విశ్వాసం కుదిరిన తర్వాత ఇప్పుడు ఆయన చెప్పమని మళ్ళీ ప్రశ్న అడిగితే ఆయన స్వస్థ మనస్కుడు అయిన తర్వాత ప్రశ్న అడుగుతూ చెప్తున్నాడు. పరుడై ఈశ్వరుడై భగవంతునికి నమస్కారం చేస్తూ ఇప్పుడు ప్రారంభం చేసి తపముల చేసి అయిన మరిదానము ఎన్నియు చేసినైననే జపముల చేసి అయిన ధనసంచయమివ్వని చెప్పకున్న హేయ పదములై దురంత విపదంచిత రీతిగా నొప్పుచుండునయ్య అపరిమితున్ భజించడం అడుగని వర్తను భద్రకీర్తనం. ఎన్ని తపస్సులు చేసినా, ధ్యానాలు చేసినా, వ్రతాలు చేసినా, జపాలు చేసినా ఒక్కడి దగ్గరికి పోతుంది. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి, శ్రీకేశవం ప్రతిగచ్చతి. ఒకే పరమాత్మ. మనం నేను చెప్పినా కదా, మనం ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటున్నాం, కానీ పరమాత్మ ఒక్కడే. నువ్వు కేశవుడు అనుకో, శివుడు అనుకో, అమ్మవారు అనుకో, నీ యేసుక్రీస్తు అనుకో, ఎవరైనా నీ ఇష్టం వచ్చిన పేరు అనుకో, ఒక్కడే పరమాత్మ. 2 రకాలుగా పరమాత్మల మధ్య వ్యత్యాసం చూడకూడదు. ఎన్ని జపాలు చేసినా, ఎన్ని తపాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని చేసినా పరిమితి లేని వాడెవరు? పరిమితి లేవాడు. పరిమితి లేని వాడెవరు? అవ్యయుడు. ఆయన గొప్పవాడు. అటువంటి వాడికి నమస్కారం. ఇక్కడ కూడా ఆయన పేరు పెట్టండి. గొప్పవాడైనటువంటి నమస్కారం. కరెంట్ వచ్చింది, ఇక్కడ బల్బు ఉంది, ఇక్కడ చిన్న బల్బు ఉంది, ఇక్కడ తెల్ల బల్బు ఉంది, ఇక్కడ పెద్ద బల్బు ఉంది, ఇక్కడ మైక్లో ఉన్నది, అని కరెంటే కదా. ఆయన దీన్ని నమస్కారం చేస్తుండు, కరెంటులో ఉన్నటువంటి పవర్ వేస్తున్నాడు. పాసింగ్ మెథడాలజీ కూడా కాదండి. ఇన్సులేషన్ కు, దానికి ఉన్న వైర్ కు దాన్ని నమస్కారం చేయడం లేదు. కరెంటులో ఉన్నటువంటి పాసింగ్ అయ్యేటువంటి కరెంటులో ఉన్నటువంటి పవర్ కు నమస్కారం చేస్తున్నాడు.
మనం వణికిచ్చేది కరెంట్ వైర్ పెట్టుకుంటే వణికిచ్చేది వైర్ వణికిస్తుందా? పాసింగ్ పవర్ ఏదో కనిపిస్తుంది, అది లేకుంటే వైర్ ఉన్న వృధా. కాబట్టి అటువంటి దానికి నమస్కారం చేస్తున్నాను. ఆయన ఎటువంటి వాడు? అణువోగాక మహావిభవుడో అచ్ఛిన్నుడో చిన్నుడో గుణియో నిర్గుణుడో అటంచు విభుదులుకుంటే భవతత్వమార్గణులై ఏ విభుపాద పద్మభజనోత్కర్షంబులన్ తత్వవీక్షణముంజేసదరట్టి విష్ణు పరమున్ సర్వాత్మ సేవించదన్. విష్ణు అంటే వ్యాప్నోది విష్ణు, సర్వ ప్రపంచమందు వ్యాపే. విశ్వం మీరు చదువుతారు విశ్వాసనామాలు మొదలు వచ్చేది. విశ్వం విష్ణు వషట్కార. ప్రపంచం భగవంతుడు ఎలా ఉంటాడు? విశ్వస్వరూపుడు, విశ్వమంత పరమాత్మనే. ఎట్లా ఉంటాడు? వ్యాప్నోది విష్ణు, అందరూ వ్యాపించి ఉంటాడు పరమాత్మ. అటువంటి పరమాత్మకు నమస్కారం అని తన తండ్రికి నమస్కారం చేసుకున్నాడు. వ్యాస భగవాన్ నమస్కారం చేసుకున్నాడు. చేసుకొని, నాయన నువ్వు అడిగిన ప్రశ్నే ఇదివరకు బ్రహ్మదేవుడు, నారదుడు, విష్ణుమూర్తి ఏదో చర్చ చేసిన విషయం కొత్తగా అడిగిన నువ్వు ఏదో ఫీల్ కాదు. మనకు చెప్పాల్సింది ఏంటి? వచ్చిన వాడిని నీకే పెద్ద మనకు చెప్పాల్సింది ఏమంటే చాలా జాగ్రత్తగా చెప్పాల్సి వస్తుంది సమాధానం. నాకు 6 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన స్వామి అరిచి దండం పెడుతుంది. 6 సబ్జెక్టులో ఫెయిల్ అయినా. నిన్ననే ఒక ఆయన వచ్చిపోయింది 8 సబ్జెక్టు ఫెయిల్ అయ్యాడు అని చెప్పాలి. అబ్బా అట్లనా? అయితే నాకు ఎంత సంతోషం. మొదలు పడి ఇప్పుడు 6 సబ్జెక్టులు ఎంత ఫెయిల్ అయినా చదవలేదా తిరిగితే వాడు మొదలు మళ్ళీ చదవలేడు. వాడు 8 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు, మళ్ళీసారి బ్రహ్మాండంగా అన్ని పాస్ అయ్యా. నువ్వు 6 కదా కంపల్సరీ పాస్ అవుతావు అని చెప్తాను. అంతేగాని నువ్వు 6 అయినా అన్ని పరిస్థితి ఉందని నువ్వు రోజు బతుకు చెప్పొద్దు. బూస్టింగ్ ఇచ్చే విధానం అట్లా ఉంటుంది. అంతేగాని మనకి పెద్ద అహంకారం వచ్చినప్పుడు చేయకూడదండి. నువ్వు 6 పాస్ అయినావు, నువ్వు 6 పోయినావు, 3 పాస్ అయినావు కదా, వాడు 8 ఫెయిల్ అయిన ఇట్లా మైనస్ నెగిటివ్లో చెప్పకూడదు. పాజిటివ్లో చెప్పాలి. చెప్పడం పాజిటివ్లో చెప్పాలి. పాజిటివ్ చెప్పినప్పుడు అహంకారం పెరగదు. అహంకారం పెరగకుండా చూడాలంటే కత్తెర ఉంటుందండి. అహంకారం ఎట్లా పెరుగుతుందంటే భయంకరమైన అహంకారం పెరగడం అప్పుడప్పుడు పెరిగిపోతుంది. ఎట్లా పెరుగుతుందండి? అహంకారం పెరగడం భగవంతుడు ఏం చేస్తాడో కట్ చేస్తాడండి. హెయిర్ కటింగ్ సెలూన్ పోయినప్పుడు చూడండి, వాడు సెలూన్ హెయిర్ కటింగ్ సెలూన్లో ఏం చేస్తారు? వాడు ఒక కత్తెర పెట్టుకున్నాడు. ప్రమాణం మనకి కత్తెర ప్రమాణం ఉంటుంది. కత్తెర వాడు అన్ని పెడతాడు, ఎక్కువ దాన్ని కట్ చేసి పరుస్తాడు. సమానం చూస్తాడు. భగవంతుడు కూడా మన సమానం చూస్తాడు. ఎక్కడ వెళ్తే అక్కడ కట్ చేస్తాడు. నీకు పైసలు పెరిగినాయి అక్కడ కట్ చేస్తాడు, బంధుత్వం పెరిగినా ఇక్కడ కట్ చేస్తాడు. ఎక్కడ నువ్వు అహంకరిస్తే అక్కడ కట్ చేస్తాడు. పరమాత్మ వేసి చెప్పాను అది. ఆ అహంకరించి కూడా పెరగకుండా చూసుకోవాలండి. దాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంటే ఆ పరిస్థితి రాకుండా ఉండదు. పెరిగితే కట్ చేసి పారేయాల్సి వస్తుంది. కాబట్టి అహంకారం లేకుండా ఉండాలి. రాజా, నీవు అడిగినటువంటి ప్రశ్న బ్రహ్మదేవుడు నారాయణమూర్తి ద్వారా విన్నాడు. నారాయణమూర్తి ద్వారా ఆయన వింటే ఆ బ్రహ్మదేవుడు నారదుడు చెప్పాడు. నారదుడు మా నాన్నగారు చెప్పాడు, మా నాన్నగారు నాకు చెప్పాడు, అది నీకు చెప్తాడు. ఎందుకు? ఆనుపూర్వి ఉన్నది, ట్రెడిషనల్ వ్యూ ఉంది. భాగవతానికి ఏముంది? ఒక ట్రెడిషనల్ వ్యూ ఉంది, పరంపరాగత ప్రసారం ఉంది. గురు పరంపర ద్వారా ప్రసారమైనటువంటి శక్తి ఉన్నది. నారాయణమూర్తి నుంచి ఇవాళ దాకా ఆ పరంపర ప్రసరణ జరుగుతున్నది. కాబట్టి ఆ పరంపర ప్రసారం కోసం నేను ప్రస్తావించాడు. ఒకరోజు నారదుడు బ్రహ్మదేవుడు దగ్గరికి వచ్చాడు. వచ్చేసరికి బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడు? జపం చేసుకుని ధ్యానం ఇస్తున్నాడు. నేను చూసినాడు. అందరికంటే బ్రహ్మదేవుడు గొప్ప అనుకుని వచ్చింది. వచ్చే చతురాశుండము పెద్ద వెల్పుము జగద్భర్గాను సంధాయి నీ స్తుతి సంగాతము నీ ముఖంబుజములను శోభిల్లు శబ్దార్థ సంయుతమై సర్వము నీ కరామలకమై ఉండుంగదా భారతీ సతి ఇల్లాలట నీకు నో జనక నా సందేహము పాపవే. ఆయన ధ్యానంలో ఉంటే నాకు సందేహం కలుగుతుందానా? నువ్వే గొప్ప అనుకుంటున్నావు, నువ్వెవరిని ధ్యానం చేస్తున్నావు అని. అది కాదు, నేను గొప్ప కాదురా బాబు, ఒక ఆటలో నేను ఒక భాగస్వామి, అందరికంటే గొప్ప ఒక ఆయన ఉన్నాడు. నా ప్రభు యొక్క మర్మం అడిగినావు, నా గురువు యొక్క మర్మం అడిగినావు, నా జనకుని యొక్క స్థానం అడిగినావు. దాని నానాస్థావర జంగమ ప్రకరముల్ నాయంత నిర్మింప విజ్ఞానం వేమియులేక తొట్టుబడ నిత్యన్నాకు సర్వానుసంధానారంభ విచక్షణత్వం మహోదారంభుగా నిత్యమున్నేనా ఈశ్వరుడు ఆజ్ఞగాక జగములు నిర్మింప శక్తుండని. నన్ను నేనేం నిర్మిస్తున్నా అని అంటున్నాడు కదా, నాకు శక్తి లేదు. నాకు శక్తి ఇచ్చినటువంటి వాడు ఒక పరమ పావనమైనటువంటి మూర్తి ఉన్నది.
ఆ మూర్తిని నేను మీకు చూపిస్తాను. బాగా ఆలోచన చేసుకోండి. మ్యానుఫ్యాక్చర్డ్ బై ఒక ఫ్యాన్ కొనుక్కొచ్చాను, దాన్ని ఏముంది మ్యానుఫ్యాక్చర్డ్ బై సో ఇట్స్ సో కంపెనీ, బ్రహ్మాండమైంది, అది రిప్యూటెడ్ కంపెనీ, దాంట్లో తిరిగే శక్తి బాగా మందిగా ఉండే శక్తి అన్నీ ఉన్నాయి. కరెంట్ పెట్టకపోతే నడుస్తాను. ఆలోచన చేయండి. కరెంట్ పెట్టకపోతే దాంట్లో కరెంట్ రావాలి. నేను అంతా ఈ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ కానీ అసలు కరెంట్ వేరే దగ్గర ఉంది బాబు అని చెప్పి, ఆ కరెంట్ ఉంటేనే ఇది నడుస్తుంది, లేకుంటే లేదు. నేనంతా సృష్టి చేస్తున్నా, కానీ అసలు బాణం పూసిన వాడు, చూసేవాడు, ఆ లీలాగా నడిపేటువంటి వాడు వేరే వాడు ఉన్నాడు. ఆ వేరే వాడి దగ్గర ఇది నడుస్తుంది. అతను ఉన్నాడు, ఆయన మాయ వలనే ప్రపంచం అంతా నడుస్తుంది. ఈ ప్రపంచమంతా భాగవతంలో సృష్టి క్రమం చాలా సార్లు వస్తుంది. కనీసం ఒక 7-8 సార్లు వస్తుంది. 7-8 సార్లు వచ్చిన సృష్టి క్రమాన్ని నేను మాత్రం మీకు 7-8 సార్లు చెప్తాను ప్రామిస్ చేయడం లేదు. ఒక్కటేసారి చెప్తాను, ఇప్పుడే చెప్తాను. ఇంకా మీరు 7-8 సార్లు వచ్చినప్పుడు అదే చెప్పడానికి కుదరదు. ఇప్పుడు చెప్తాను, మరోసారి జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తాను. ఫలానప్పుడు చెప్పినాను, ఎందుకంటే మరొక మానవ సహజం కాబట్టి నేను మర్చిపోకూడదని జ్ఞాపకం చేసుకుంటాను. మీకోసం కాదు, మీరు మర్చిపోరు, కానీ నేను మర్చిపోకూడదని జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తాను. మొట్టమొదటి అవ్యక్తం, అవ్యక్తమైన దాని నుంచి మహత్తత్వం వచ్చింది. మూల ప్రకృతి అవ్యక్త, వ్యక్త, వ్యక్త స్వరూపిణి అమ్మవారి పేరు. ఆ మూల ప్రకృతి మాయాస్వరూపం వచ్చింది. ఆ మాయాస్వరూపం నుంచి అహంకార తత్వం వచ్చింది. అహంకార తత్వం నుంచి అహంకార తత్వంలోనే త్రిగుణాలు ఉంటాయి. త్రిగుణ సృష్టి ఉంటుంది. సత్వగుణము, రజోగుణము, తమోగుణం. సత్వగుణ సృష్టి, రజోగుణ సృష్టి, తమోగుణ సృష్టి. సత్వగుణము సృష్టికి, రజోగుణము సృష్టికి, సత్వగుణం స్థితికి, తమోగుణము లయానికి సంకేతాలు. ఇవి ద్రవ్య రూపము, జ్ఞాన రూపము, క్రియారూపము. ఇక్కడ మహత్తు తర్వాత పంచభూతాలు వచ్చినాయి. పంచభూతాలు ఏమంటారు? ద్రవ్య రూపమైన పంచభూతాలు. ద్రవ్య రూపం నుంచి వచ్చింది పంచభూతాలు. జ్ఞాన రూపంలో వచ్చింది బ్రహ్మాది దేవతలు. క్రియారూపంలో వచ్చింది మన ఇంద్రియాలు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణ్యై నమః అంటే కదా. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియా. ఇచ్ఛాశక్తి ఏమో పంచభూతాలు, జ్ఞానశక్తి ఏమో బ్రహ్మాదులు, క్రియాశక్తి మన ఇంద్రియాలు. ఇవన్నీ కలిస్తే వీటన్నిట్లలో ఉండేది ఎవరు? వాసుదేవ స్వరూపం. అన్నిట్లలో ఉండేది వాసుదేవ స్వరూపం తప్ప ఇంకొకటి లేదు. అహంకారం నుంచి పంచభూతాలు వచ్చినాయి. పంచభూతాలంటే ఏమిటి? భూతాలు, దయ్యాలంటే అవి కాదు. పంచభూతాలంటే 5 రకాలైనటువంటి అంశాలు. అవి పృథ్వీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశాలు పంచభూతాలు. ఈ పంచభూతాల అంతర్గతంగా ఉండే వాటిని ఏమంటారు? సూక్ష్మ పంచభూతాలు అంటారు. వాటిని విషయ అర్థాలు అంటారు, శబ్దార్థాలు అంటారు, విషయార్థాలు అంటారు. వాటిని పంచ తన్మాత్రలు అంటారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు పంచభూతాల యొక్క పుట్టుక కారణం. ఈ శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు పంచభూతాల్లో ఉన్నాయి. ఏవి ఎంత పాలు ఉంటాయని మళ్ళీ ముందు వచ్చినప్పుడు చెప్తాను, స్థూలంగా చెప్తాను. శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలను ఏది ఎన్నో ఉంటుంది? 5 ఉంటే భూమి, 4 ఉంటే 1, 3 ఉంటే 1, 2 ఉంటే 1, 1 ఉంటే ఆకాశం. ఇలా దాని వివరణ ఉంది. ఆ వివరణ ఇప్పుడు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కనుక శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు పంచతన్మాత్రాలు, పంచతన్మాత్ర నుంచి పంచమహాభూతాలు, పంచమహాభూతాల నుంచి దశేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఆ తర్వాత దేవతాగణ సృష్టి, తర్వాత తామస సృష్టి. ఆ తామస సృష్టి దీన్ని అంతేమంటారు? ఈ సృష్టి మొత్తము 10 రకాలు. మీరు స్థూలంగా రాసుకోవాలంటే సృష్టి 10 రకాలు. 10 రకాల సృష్టిలో 10 రకాలను మీరు నోట్ చేసుకోవచ్చు, 10 రకాలు వినొచ్చు. తర్వాత టేబుల్ ఇస్తాను పంతులు అన్నారు కాబట్టి ఆ టేబుల్ తర్వాత తీసుకోవచ్చు అవసరమైతే. 10 రకాల కాలము, కర్మము, స్వభావము, ద్రవ్యము, జ్ఞానము, క్రియ. ఇవే 10 రకాల సృష్టిగా మారాయి. సత్వ, రజస్, తమో గుణాలు. ఈ 10 రకాల సృష్టిలో ప్రాకృతిక సృష్టి, వైకృతిక సృష్టి. దాని మొదలు రాసుకోండి. 2 రకాలు, 9 రకాల ప్రాకృతిక సృష్టి, వైకృతిక సృష్టి. ఈ ప్రాకృతిక సృష్టి 6 రకాలు. ప్రాకృతిక సృష్టి 6 రకాలు ఇప్పుడు నేను చెప్పినవి. మహత్తు, అహంకారము, పంచభూతాలు, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు, దేవతాగణాలు, తర్వాత మాయ, ఆవరణ, విక్షేపం. మాయ కంటే ఆవరణ, విక్షేపం.
ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? సాత్విక అహంకారం వల్ల వచ్చినాయి. సాత్విక ప్రవృత్తిలో ఉండే అహంకారం వల్ల వచ్చినాయి. ఇందులో 5వది దేవతా సృష్టి. 5వ నెంబర్ దేవతా సృష్టి వచ్చింది. ఈ దేవతా సృష్టి దేవతలు ఎంతమంది? 8 రకాల దేవతలు. 8 రకాల దేవతలు డివిజన్స్ 8 రకాలు ఉన్నాయి. ఆ 8 రకాలు ఎవరు? అమరం చదివితే తెలుస్తుంది. అవరాన జరాదేవ అని ఉంది, శ్లోకం ఉంది. సుపర్వాణ సుమరస అని ఉంటుంది. అది వాళ్ళ దేవతల యొక్క పేర్లు అవి. విబుధులు దేవతలు 8 రకాలు. ఐదో సృష్టి అయినటువంటి దేవతా సృష్టి మళ్ళీ 8 రకాలు. ఆ 8 రకాలు విబుధులు, పితృదేవతలు, సురాదులు, గంధర్వ అప్సరసలు, కిన్నర కింపురుషులు, యక్ష రాక్షసులు, భూతప్రేత పిశాచాలు, సిద్ధ చారణ విద్యాధులు. ఈ 8 రకాలు ఉంటారు. దేవతలు అంటే 8 రకాలు. ఆ 8 రకాల దేవతలు. తర్వాత ఆవరణ విక్షేపాలు అవుతాయి. అంటే ప్రాకృతిక సృష్టి 6 రకాల్లో 6 రకాలు చెప్పుకున్నాం. ఒకటి మహత్తు, 2వది అహంకారము, 3వది పంచభూతాలు, 4వది దశేంద్రియాలు, 5వది దేవతా సృష్టి, 6వది ఆవరణ విక్షేపాలతో ఉన్నటువంటి తామస సృష్టి. ఇక ఇది ప్రాకృతిక సృష్టి, వైకృతిక సృష్టి. ప్రాకృతిక సృష్టి ప్లస్ వైకృతిక సృష్టి. వైకృతిక సృష్టి అంటే అవి 28 రకాలు వైకృతిక సృష్టి. దాంట్లో ఓషధులు, వనస్పతులు. వనస్పతి అంటే డాల్డా కాదండి. వనస్పతి అంటే మనసు అక్కడికి పోతుంది. వనస్పతి అంటే పువ్వులు లేకుండానే ఫలాలు ఇచ్చేవి. మీ చేతిలో ఒకటి పట్టుకొని వినవన్నా కదా, అది వనస్పతి. వనస్పతిస్తవ వృక్షోధ బిల్వ, అది వనస్పతి. పువ్వులు లేకుండానే ఫలితం ఇచ్చేటువంటి వనస్పతి. ఆ వనస్పతులు. తర్వాత జంతువులు. ఎటువంటి జంతువులు? స్పర్శ జ్ఞానము ఉంటవి, భూచరాలు అయి ఉంటాయి, తిరిగే శక్తి కలిగి ఉంటాయి. అవి జ్ఞానం ఉండదు కానీ తిరిగే శక్తి ఉంటుంది. ఈ ఓషధులు, లతలు, గుల్మాలు వీటికి జ్ఞానము ఉండదు, తిరిగే శక్తి కూడా ఉండదు. కానీ జీవి, అది కూడా చెట్టు ఒక జీవి, జీవం ఉంటుంది, జ్ఞానం ఉండదు, తిరిగే శక్తి ఉండదు. ఓషధులు, వనస్పతులు, లతలు, గుల్మాలు, చెట్టు, వృక్షాలు ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. తర్వాత వచ్చి ఇట్లు శ్రీ స్వయంభూ శ్వేతార్కమూల గణపతి దేవాలయం, విష్ణుపురి, కాజీపేట. సెల్ 9347080055, 93948108881 మరియు 93948108881.